ఈ వీడియో ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగింది అని చెప్పి అది ఏదైతే ఇమ్యూనిటీ టాస్క్ జరిగిందో వాళ్ళకి ఇమ్యూనిటీస్ వచ్చినాయో సుమన్ శెట్టి గారికి నెక్స్ట్ తనుజ గారికి ఇమ్యూనిటీస్ వచ్చినాయో దాని తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. చాలా డిస్కషన్ జరిగినాయి. నాకు తెలిసి ఈ సీజను డిస్కషన్లకి పెట్టింది పేరేమో, వీళ్ళు టాస్క్లు బెటర్ అనుకుంటా. ఎక్కువ టాస్క్లు ఇలాగే ఉంటాయి, డిస్కషన్ రిలేటెడ్ టాస్క్లో ఉంటాయి అనుకుంటా. సో ఏమవుతుందంటే త్రీ అంటే ఇది నా ఒపీనియన్ అనమాట. ఎవ్రీ టైం నేను గమనించేది ఏంటంటే 3-4 వీక్స్ తర్వాత ఏమవుతుందంటే, నేను ఎవరి కోసం ఇండైరెక్ట్గా చెప్పట్లేదు, నా కోసం చెప్తున్నాను, నేను గమనిస్తాను. 3-4 వీక్స్ తర్వాత ఆబ్వియస్గా ఆడియన్స్ ఎవరికొకరికి కనెక్ట్ అవుతూ ఉంటారు కంటెస్టెంట్స్కి. సో మనం ఫస్ట్ నుంచి ఒక గేమ్ బాగుండి మనం వాళ్ళని ప్రైజ్ చేసుకుంటూ వచ్చి సడన్గా వాళ్ళ గేమ్ బాగాలేనప్పుడు, మనం బాగాలేదన్నప్పుడు మన ఛానల్లో ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నచ్చదు ఏంటి. సో వాళ్ళు చూసే పర్స్పెక్టివ్లో వాళ్ళు చూస్తారు, నేను చూసే పర్స్పెక్టివ్లో నేను చూస్తాను. నేను రైట్ అన్ను, వాళ్ళని రాంగ్ అన్ను, రెండు ఉండొచ్చు. బట్ ఐ ఆల్వేస్ ట్రై న్యూట్రల్గా చూడటానికే ట్రై చేస్తాను. దానికి ఇంకో వేరే వేరే కోణాలు, వేరే వేరే యాంగిల్స్ ఏమి ఉండవు. అలాగే ఇంకోటి కూడా చెప్తా, వేరే రివ్యూవర్లు ఏం పెడుతున్నారో చూసి తెలుసుకొని దాన్ని చేసే అంత టైం కూడా నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నాకే చాలా కొన్ని కామెంట్స్ కానీ కొన్ని మెసేజ్ కానీ వస్తాయి. ఏంటంటే మెసేజ్ అయితే రోజు వస్తాయి, మీ మిడ్ నైట్ ముచ్చట్లు కాపీ కొడుతున్నారు అని చెప్పి. నేను ఎప్పుడు దానికోసం కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం కూడా మానేశాను. సర్లే ఎవరిష్టం, ఇంకా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. సో అలా కూడా ఉండదు. ఈ మధ్య రియాక్ట్ అయిన ఒక పిఆర్ ఇష్యూకి కూడా అది పర్టిక్యులర్ ఒక వ్యక్తి మీద వచ్చింది కాబట్టి రియాక్ట్ అయ్యామని కాదు. అలా బెదిరిస్తున్నట్టు ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనేది నా భావన. బట్ అది వేరే విధంగా రివ్యూస్ని ఎఫెక్ట్ చేసిద్ది, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని ఎఫెక్ట్ చేసిద్ది అన్నది ఐ డోంట్ బిలీవ్. నేను అలా చేయను, అది ఎవరు చేయరు. లోపల ఉన్న కాంటెంట్ ప్రకారం వెళ్తుంది. అలాగే లైవ్ చూస్తున్నప్పుడు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, నెక్స్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఇందులో ఉన్నట్లేదు, అందులో ఉండట్లేదు. అలాగే ఎడిట్ కూడా చేశారు. సో దీనికి వీకెండ్ ఎవరో మంచి కామెంట్ కూడా చేశారు. ఏం చేశారంటే నాకు కామెంట్ కూడా నచ్చింది. టీవీలో ఇది చూపించుంటారు. సో నాగార్జున గారు దేని సపోర్ట్ చేస్తారు, లైవ్ కాంటెంట్ సపోర్ట్ చేస్తా తీర్పిస్తారా వీళ్ళిద్దరి మధ్య ఇష్యూని, లేదంటే టీవీలో తీర్పిస్తారని. ఇప్పుడు లైవ్ కాంటెంట్ సపోర్ట్ చేస్తా ఆయన తీర్పిస్తా అంటే టీవీ ఆడియన్స్ని ఎరిపప్పలం చేసినట్టే అన్నట్టు. అది అసలు వర్డ్స్ ఇది కాదు, కానీ ఆయన చాలా నీట్గానే ఫ్రేమ్ చేశారు. సో అలా కాకుండా టీవీ ఆడియన్స్ అని టీవీకి వేసిందే కనుక సపోర్ట్ చేస్తా సంజన గారిది రైట్ అంటే కనుక అప్పుడు ఇంకా లైవ్కి పెద్ద వాల్యూ లేనట్టు. సో వాళ్ళు ఏది ఎడిట్ చేయాలి, ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తున్నట్టు సంథింగ్ ఇలా రిలేటెడ్ కామెంట్ చేశారు, నాకు నచ్చింది. సో వాళ్ళకొక పర్స్పెక్టివ్ ఉంటుంది, మనకొక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఎవరు చూసే విధానం దాన్ని బట్టి అలా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువైపోయింది సోది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ బర్నీ అన్న డిస్కషన్సే మెయిన్ అనమాట. బర్నీ అన్న ఏంటంటే ఒక సేఫ్ గేమ్ని ఒక స్మార్ట్ గేమ్గా మలచాలని చూస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైందంటే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు కాదు, చాలా ఎర్లీగా ఉంది ఇది గేమ్. ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన లాక్ అయిపోతాడు, ఆడియన్స్ దగ్గర లాక్ అయిపోతాడు, కంటెస్టెంట్స్ దగ్గర లాక్ అయిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆయన బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏమైందంటే హోల్సేల్గా ఒకే పాయింట్ ఆఫ్ టైంలో నెగిటివ్ అయిపోతాడు ఆయన. అట్ ద సేమ్ టైం గేమ్ని కనుక అక్కడి నుంచి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ప్లానింగ్ ఉంటే పాజిటివ్ కూడా అయిపోవచ్చు. అంటే ఒక కత్తి మీద సాము లాంటి చేస్తున్నట్టు ఈ సేఫ్ గేమర్స్ అందరూ ఒక కత్తి మీద సాము లాంటి చేస్తున్నట్టే. బట్ ఈయన సేఫ్ గేమ్లో ఏంటంటే ఒక స్మార్ట్ గేమ్ ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చింది. నేను చెప్తాను ఆ సిచ్యువేషన్స్ ఏంటన్నది మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ సో ఆ టాస్క్ అయిపోయింది. సుమనన్ వస్తాడు. సుమనన్ అమాయకుడా మంచోడా ఏంటన్నది అర్థం కాదు. అది వచ్చింది కదా ఆ ఇమ్యూనిటీ పాస్. దాన్ని ఏమనుకుంటున్నాడంటే నన్ను ఎవరైనా నామినేట్ చేయకపోతే అది వేరే వాళ్ళకి వాడచ్చేమనుకుంటున్నాడు. లేదు, ఇది ఉంది, ఇంక నేను దీనివల్ల ఎవరు నామినేట్ చేయరు, నువ్వు సేఫ్గా ఉంటావు అది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ లోపల తనుజ వచ్చింది, నేర్చుకుంటూ వచ్చింది. సో తనుజ ఎందుకు అలా ఉందంటే లోపల గొడవ ఇదంతా అనమాట. సో ఆవిడ దగ్గర నుంచి ఫుడ్ మానిటర్ తీసేసుకోవడం, దాని తర్వాత ఆవిడని సంజన గారు కొన్ని మాట్లాడటం, అది లైవ్ చూసిన బాగా కనెక్ట్ అవుతారు. సో సంజన గారిని మాట్లాడటం, దాని తర్వాత ఈ టాస్క్ జరగటం, ఇప్పుడు వచ్చి ఆవిడ ఏడుస్తా బర్నీ గారిని హక్ చేసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య ట్రూ బాండ్ ఉందా లేదంటే ఫేక్ బాండ్ ఉందా అంటే ఇద్దరికి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఈవిడికి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రూ బాండ్ లేదు. నా ప్రకారం తనుజ గారికి అయితే ఖచ్చితంగా ట్రూ బాండ్ లేదు. ఆవిడకి చాలా డౌట్స్ ఉన్నాయి బర్నీ గారి మీద. మరి బర్నీ గారికి ట్రూ బాండ్ ఉందంటే బర్నీ గారు సేఫ్ ప్లేయర్. సో బాండ్ ఉందా లేదా అన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయన సైడ్ నుంచి ఎలా ఉంది అని. బట్ ఎవ్రీ టైం ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయనకున్న వాల్యూ, ఆయనకున్న దాన్ని. సో కాకపోతే ఏంటంటే గేమ్లో ప్రూవ్ చేసుకుంటున్నారు. రియల్ టైంలో స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆయన అలాంటివి తీసుకోవట్లా. సో అందుకోసం అని చెప్పి ఈవిడికి డౌట్ వస్తుంది. బట్ ఆయన గేమ్ని పనంగా పెట్టి ఈవిడికి చేసేంత లేదు. సో అదనమాట, బాండ్ని ఒక లిమిట్ వరకు ఆయన ఉంచుకున్నారు. ఈవిడ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది అవ్వదు. ఈవిడ కూడా తిరిగి ఇచ్చే టైం వచ్చినప్పుడు ఈవిడ ఎంత ఇస్తుంది అన్న దాని మీద కూడా మనకు అర్థమవుతుంది. మీకు నేను చెప్పింది ఏం అర్థం కాలేదు కదా, నేను చెప్తాను, కంగారు పడకండి.
ఆయన ఏదో నిద్రమత్తులు మాట్లాడుతున్నాడు, లైక్ చేయమని అడిగినా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చినాయి స్టార్ట్ అవుతున్నాయి, నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అది అని చెప్పి. కానీ మనకి ఎవ్రీ సీజన్ ఉండేదే ఇది. ఓకే, రీతు శ్రీజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, క్లియర్గా సపోర్ట్ చేశారు. బర్నీ గారు వెళ్ళారంటే వాళ్ళకే కదా, అంటే శ్రీజ అంటే డిమాండ్ కావాలని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని పంపించాడా, ఆయన చేతిలోనే ఉంది కదా. అప్పుడు శ్రీజ అంటది లేదు బర్నీ గారు దివ్యాకి ఇస్తారని అనుకుంటారని చెప్పి. సో ఆయన దివ్యాకి ఇస్తారేమో అనుకున్నారంట. తనుజాకి ఓకే ఒకటి వెళ్తుంది, దివ్యాకి ఒకటి వెళ్తుంది అని అనుకుని ఉంటాడు అని చెప్పి. డిమాండ్ కూడా అలాగే అనుకున్నాడు, శ్రీజ కూడా ఒకటి వేస్తుందేమో దివ్యాకి అని అనుకున్నాడంట. అవ్వలేదు. ఈయన వేస్తారు ఖచ్చితంగా దివ్యాకి అంటే ఇది కూడా అవ్వాల. ఆయన ఎలా అనుకున్నాడు నాకు అర్థం కాదు. ఒక రోజుకి ఎలా వేస్తాడు, ఆయన సేఫ్ ప్లేయర్ ఇన్ని రోజులు వాళ్ళతో ఉంటే. నెక్స్ట్ బర్నీ గారు తనుజాయిలు ఉన్నారన్నమాట. రెండు నీకే ఇచ్చేద్దాం అనుకున్నాను, అలా ఇవ్వకూడదంటే ఆగిపోయానని. అమాయకుల, పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ ఏంటి రెండు ఎలా ఇచ్చేస్తారు? రెండు ఇచ్చుకుంటే ఆవిడ ఏం చేసుకుంటారు? ఒకటే ఇవ్వాలి కదా. సో అక్కడ ఏంటంటే ఒక గేమ్ ప్లే చేసాడు. అక్కడి నుంచి నేను ఆలోచించుకొని వచ్చాను అంటే ఇప్పుడు రెండుని ఆయన ఏంటంటే ఆయన సేఫ్ ప్లే ఎలా ఉంటుంది, స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. రెండు తీసుకుని వచ్చి ఇక్కడ ఆయనకు తెలుసు ఒకటి పెడితే తన గేమ్ అయిపోతుంది. రెండోది ఇప్పుడు అక్కడ నుంచోవాలి. నుంచిన తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఎదర్ సుమన్కి ఇవ్వాలి, లేదంటే దివ్యాకి ఇవ్వాలి. అండ్ దట్ హ్యాస్ టు బి అంటే వెంటనే పెట్టేయాలి, ఎగ్జిక్యూషన్ వెంటనే అయిపోవాలి. ఎందుకంటే అక్కడ ఆలోచించుకొని వచ్చుంటారు కాబట్టి. ఆయన ఏం చేశారు తెలియదు, రెండు తీసుకొచ్చి తనుజాకి ఇవ్వబోతున్నారు. ఎందుకు అక్కడ ఒకటి ఎత్తనే గేమ్ అయిపోద్ది. అప్పుడు ఓహో నేను రెండు తనుజాకి ఇద్దాం అనుకున్నా, ఇప్పుడు నేను దీన్ని ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఆలోచిస్తున్నట్టు దివ్యాకి ఒక కలరింగ్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ కలరింగ్ కాదు, ఒక నేను ఆలోచిస్తున్నాను, నీకోసం కూడా ఆలోచించాను, సుమన్ నీకోసం కూడా ఆలోచించాను, చివరికి నేను డెసిషన్ తీసుకున్నానని చెప్పి అక్కడ ఆలోచిస్తే కనిపిది గట్టి ఇక్కడ ఆలోచించాలి అని చెప్పి అలాగేదో ఆయన ప్లాన్ చేసుకున్నారు. సేఫ్లో స్మార్ట్ అన్నట్టు, బట్ చాలా డేంజరస్ గురు. ఈ హౌస్లో ఎవరంటే ఇష్టం అంటే నేనేం చెప్పాను, నీ పేరే చెప్పానా లేదా అన్నారన్నమాట. నీ ముందు ఒకటి వెనకొకటి నేను మాట్లాడినది అని చెప్పి ఇది కూడా నిగ్రీ చేస్తా. ఆయన ఎప్పుడు అంటే ఇప్పుడు ఈవిడ చాలా మాట్లాడుతుంది ఆయన కోసం, కానీ ఆయన ఎప్పుడు చెడుగా మాట్లాడలేదు అనమాట. ఈవిడ చెడుగా అంటే ఇప్పుడు డౌట్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ అవి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ తనుజ ఇంక ఏడుస్తూ ఉంది, నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను ఏంటి అని చెప్పి. ఆవిడ అంతంత మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి. సో మేజర్ పాయింట్ ఇది, ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నేను హట్ అయ్యాను అని చెప్పి. నేను చెప్పాను కదా నేను చేసి పెడతాను అని చెప్పి, నేను చెప్పలేదా ఏంటి అని చెప్పి. సో అగైన్ ఐఎమ్ గివింగ్ క్లారిటీ. ఒక 4-5 సార్లు నేను చేసి పెడతాను అంటానే ఉన్నారు. కానీ అక్కడి నుంచి సంజన గారు కదలలేదు అంతే. బర్నీ నాన్నంటే ఏంటి టైంపాస్కి పలకరించట్లేదు నేను అలా అని చెప్పి. సో అంటే తనుజ అంటే నువ్వు మాత్రం స్టాండ్ తీసుకోలేదు అంటది. సో ఆడుకున్న డౌట్ అదే, నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదని. నేను చెప్తాను చూడండి, ఎంత బాండ్స్ పెట్టి పిలుచుకున్నా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఒక ఇద్దరు వ్యక్తులకి గొడవ జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకుని మాట్లాడితే చాలా కష్టమైంది. మనకి చాలా గొడవలు జరిగింది బిగ్ బాస్ హౌస్లో. సీజన్ 7లో సీజన్ 8లో గొడవలు జరిగింది. మధ్యలో ఎంత ఫ్రెండ్స్ అయినా వచ్చి స్టాండ్ తీసుకుని, అది కాదు స్టాండ్ తీసుకున్న సిచ్యువేషన్, క్రిటిసైజ్ చేస్తారు చూడండి భారీగా పర్సనల్గా వెళ్ళి, అప్పుడు స్టాండ్ తీసుకోవాలి. గేమ్ల విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఒక తప్పు అవ్వచ్చు, ఒక రైట్ అవ్వచ్చు, కానీ ఇమీడియట్గా కరెక్ట్ చేయాల్సిన నెసిటీ లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. సో నువ్వు నాకు పోపిస్తానన్నావు కానీ నేను ఇవ్వట్లేదు అన్నట్టు నేను మాట్లాడి ఇచ్చేస్తాను అంటే అక్కడ దూరకపోవచ్చు, అది నెసిటీ లేదు. నువ్వు బయట కూడా ఇంతే, మీ ఇంట్లో వాళ్ళు ఇంతే అలా ఏమంటే అప్పుడు స్టాండ్ అప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఏమంటే మీరు బిలో ద బెల్ట్ వెళ్తున్నారు, అది తప్పు, మీరు ఎక్కడెక్కడేనంటే ఏదైనా మాట్లాడుకోండి. అలాగైతే ఇప్పుడు అందరూ స్టాండ్ తీసుకుంటుంటే బిగ్ బాస్ హౌస్లో గొడవ అవ్వదు, బిగ్ బాస్ హౌస్ టాపిక్స్లో కూడా గొడవ అవ్వదు కదా. సో అది తెలిసే డిఫరెన్స్ తనకు అర్థం కావట్లేదు. ఈవిడైనా సరే ఇప్పుడు ఆయనకి గొడవ అయిందంటే కనుక ఈవిడ కూడా అక్కడ తీసుకుని స్టాండ్ తీసుకుని మాట్లాడలేరు. సో బర్నీ గారు రెడ్డిది వస్తే ఎందుకు నామినేషన్ వేసామనుకున్నాం అంటే మరి మనం ఎందుకు సేవ్ చేసామని చెప్పి ఇప్పుడు అడిగింది అనమాట. ఇమ్ముకి ఇష్టమని చేశాము, మీకు రిగ్రెట్ ఉందని చేశాము, త్యాగం చేస్తే ఆవిడ ఏదోదో క్రియేట్ చేసి ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరేమో స్టాండ్ తీసుకోవటం లేదని చెప్పి. సో ఆయన రెడ్ వచ్చిందని ఆవిడ ఎందుకు చేసాము, కొంచెం బిహేవ్ ఇవన్నీ బాగాలేదు అంటే ఇలా అనలేదు, కానీ రెడ్తో ఆవిడనే కదా చేసామని చెప్పి. బట్ ఎందుకు మళ్ళీ సేవ్ చేసాం, ఇమ్ముకి ఇష్టం అని చెప్పి అని అంటది. సో ఇమాన్యుయల్కి ఇష్టమని చెప్పి బర్నీ గారికి ఇష్టమని చెప్పి మనం చేయకూడదు కదా. ఇదే నేను చెప్పేది, మనకిష్టమా లేదా, ఒక కంటెస్టెంట్ లోపలికి వస్తున్నారు, కాంపిటీటర్, మన గేమ్ మనం ఆడుకోవాలి. ఆవిడ ఆల్రెడీ మనల్ని సతాయించింది, ఆవిడ ఉంటే మనల్ని సతాయిస్తారు. సో ఇప్పుడు మనకి రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకు ఇలాంటి వాళ్ళ కోసం మనం కాపీ చేసామని మీకు వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో పడకూడదు ఈ హౌస్లో ఉండేవాళ్ళన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు అనవసరం కదా ఏవో మాట్లాడతానని. ఫుడ్ విషయంలో ఈగో ఏంటి అని చెప్పి, నువ్వు ఈగోయిస్టిక్ అయ్యి అని చెప్పి నీ ఈగోని సాటిస్ఫై చేయలేము అని చెప్పి ఆయన మాట్లాడిన అన్నారు కదా. సో దానికోసం అనుకుంటా ఫుడ్ విషయంలో ఈగో ఏంటి, మీరు నా మొహం కూడా చూడలేదు, ఇట్ హర్ట్స్ మీ అని చెప్పి. సో ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు మీరు అసలు నా ఫేస్ కూడా చూడలేదు, నాకు హర్ట్ అయిందని చెప్పి.
నీ విషయంలో నేను ఆయన అంటే నీ విషయంలో నేను ఎప్పుడైనా కోపం క్యారీ చేశానా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈమె ఇంకో మాట కూడా చెప్తారు. ఇమాన్యుల్ అంటున్నాడు, బర్నీ అని నువ్వు వరి చేస్తున్నావు అని చెప్పి నా ఫ్రస్ట్రేషన్ మీ మీద చూపిస్తున్నానా, ఇంకా నాకు ఎవరున్నారు ఒకవేళ చూపించినా కూడా అన్నట్టు. బట్ ఆయనకి ఎందుకు చెప్పడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలని చెప్పి ఆ తర్వాత వస్తుంది. సో ఇలా ఒక డిస్కషన్ అయితే జరిగింది. దాని తర్వాత దివ్య అండ్ పవన్ మాట్లాడుకున్నారు. సో ఫుడ్ మానిటర్ ఎవరైతే చేంజ్ అయిపోయారో సో దివ్య అంటారు, ఆయన పవన్ అంటే అందరూ ఓకే అన్నారు, ఆవిడకి అంటే దివ్య అంటారు నన్నైతే మాత్రం టార్చర్ పెడుతుంది ఆవిడ అది అని చెప్పి. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ ఇస్తాను ఇవాళ ఇంటే కనుక, సంజన గారు ఇంత అడావుడు చేసి ఏంటి ఇంత అల్లకల్లోలం చేసి ఒక్కసారి ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత మొత్తం కామ్ డౌన్ అయిపోయింది. నేను ఆ రివ్యూలో ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఏంటంటే కొంతమందికి అది అంటే మన ఫేవరెట్ అయ్యేపాటికి కొన్ని విషయాలు మనం తీసుకెళ్ళాం, మామూలు తప్పు చేయలేదన్న భావనలో ఉంటారు. అదంతా ఒక కైండ్ ఆఫ్ యాక్టే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. సో జెన్యున్ రీజనే స్టార్ట్ అయింది విత్ జెన్యున్ రీజనే. బట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో తను ఇస్తానన్న తర్వాత ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఆపర్చునిటీ న్యూస్ చేసుకున్నారు, దాన్ని కంటిన్యూ చేశారు లాగారు. ఒక్కసారి ఆ ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ వచ్చేసిన తర్వాత ఆవిడ సైలెంట్ అయ్యారు. ఎందుకు నా ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ అంత కావాలంటే ముందే తీసుకోవచ్చు కదా ఇదంటే మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఎయిదర్ దివ్యాని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి, అంటే ఇలా మంచిగా మాట్లాడతా ఏదో ఒకటి చేసి మసిపూసి మాట్లాడేసి తన ఫ్రెండ్ని చేసుకోవడానికి, లేదా ఏమైనా ఎక్స్ట్రా చేస్తే తనని తీసేసి హరీష్ని పెట్టి తన ప్రాబల్యాన్ని అంటే తన ఏమంటారు ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి. ఎందుకంటే అక్కడ నుంచి అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ కిచెన్, అక్కడ నుంచి మాట్లాడితే అదొక స్పీచ్ సభలో ఒక స్టేజ్ మీద నుంచి మాట్లాడిన ఫీల్ వస్తూ ఉంటుంది. అది అందుకని ఆవిడకి ఆ కీస్ కావాలి ఆ ఫుడ్ మానిటర్వి. దానికోసం ఇంత గొడవ చేశారని నేను అనుకుంటున్నా. నాగార్జున గారు కూడా వీకెండ్లో నాకు తెలిసి నీకు ఇది కావాలి నువ్వు ఎందుకని ఇలా చేస్తావు అనే మాట వస్తుందని అనుకుంటున్నా. లెట్స్ సీ. సో అది తీసుకెళ్ళి బర్నీ గారికి ఇవ్వండి ఆ ఫుడ్ మానిటర్ ఏదో, ఆవిడైతే నన్ను టార్చర్ పెడుతుంది, ఒకసారి ఆలోచించుకో, నువ్వు కెప్టెన్గా స్టాండ్ తీసుకో, నీకు పవర్స్ ఉంటే నువ్వు చెయ్యి అంటారు. నెక్స్ట్ మీకు నేను ఎందుకు ఎలా ఉండాను అంత ప్రశాంతంగా ఎలా ఉండానంటే నా వెనకాల తనుజ సపోర్ట్ చేసింది కాబట్టి. సో అలాగా మీరు మళ్ళీ అలాంటి పర్సనే తీసుకుంటే నేను వండగలను, లేదంటే నేను వండలేను అంటారు. బట్ ఆల్రెడీ ఇచ్చేసాడు, పవన్ ఏం చేయలేడు. ఎందుకంటే ఆవిడ పవన్కి కూడా కొంచెం గట్టిగానే ఇచ్చారు కాబట్టి. సో ఆవిడ ఇప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ ఆవిడతో సొన్నం పెట్టుకోలేడు, భయపడ్డాడు బిడ్డ. నెక్స్ట్ ఆవిడ బయటకు వచ్చింది తర్వాత బర్నీ గారు సారీ చెప్తారు దివ్యకి, అంటే తనకు చేయలేకపోయారని చెప్పి. తనుజ ఏమంటారంటే మాకు కూడా నామినేషన్లో ఏమైనా వస్తే అంటే మేము ఒక మంచి డెసిషన్ తీసుకుంటే విల్ టేక్ ఏ గుడ్ డెసిషన్, తను సేవ్ చేస్తాము అన్నట్టు చెప్తారనమాట. బర్నీ ఏమంటారంటే డే 1 నుంచి సుమన్ నా బెడ్ షేర్ చేసుకుంటున్నారంటే దివ్య కెప్టెన్సీ టాస్క్లో ఒకటే మాట అంటారు, డే 1 నుంచి షేర్ చేసుకుంటే కెప్టెన్సీ టాస్క్లో మీకు సపోర్ట్ చేశాడా, చేయలేదు, మ్యాటర్ ఓవర్ అని చెప్పి వెళ్ళిపోతారనమాట. కాదు నేనేమంటానంటే ఇప్పుడు సుమన్ శెట్టికి ఇమాన్యుల్ అన్న బర్నీ అన్న ఈక్వల్గా ఉన్నా మీరు ఆలోచించండి. ఆయన కనుక మనం నుంచోబెట్టి ఆయన మనసులోని భావాలు కనుక మనం కదిలించగలిగితే ఇలాంటి ఆలోచన ఇప్పుడు నేను సుమన్ శెట్టి ప్లేస్లో ఉన్న క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఇమాన్యుల్గా సపోర్ట్ చేస్తాను. రీజన్ ఎందుకు చెప్తాను చూడండి, నాకు బర్నీ ఇమాన్యుల్ ఇద్దరు ఈక్వల్ అయినా. బర్నీ గారు ఆడి టాస్క్ గెలిచి ఆయన పర్మనెంట్ ఓనర్ అయ్యారు. ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు 3 వారాల నుంచి దండయాత్ర అన్నట్టు. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఆయన సపోర్ట్ చేస్తాం అంతే. అది అంత మాత్రం నాకు బర్నీ అన్న మీద లేదా అంటే అలా కాదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఛాన్స్ ఉన్నప్పుడు ఆయనకే. అది సుమన్ శెట్టి పొజిషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. అది ఆవిడకి అర్థం కాలేదు. సో ఆవిడ బయట నుంచి వచ్చారు కాబట్టి ఆవిడకి అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆవిడ బర్నీ గారిని నెంబర్ 1 అనుకుంటున్నారు కాబట్టి ఆవిడ బర్నీ గారిని సపోర్ట్ చేశారు అంతే. అలా అని చెప్పి బర్నీ గారిని సపోర్ట్ చేయొద్దని చెప్పట్లా. బట్ ముందున్న రిలేషన్షిప్లు ఏమవుతున్నాయంటే ఆ షిప్లు ముందు షిప్లు కదా, ముందుక్కిన పడవలు, వాటి దిగిపోయి కొత్త పడవ ఎక్కలేం కదా. సో కానీ ఇది బర్నీ గారు ఓపెన్గా కన్వే చేస్తే బాగుంటుంది. దాన్ని తిప్పి చేస్తున్నారు ఎందుకంటే ఈజ్ ఏ స్మార్ట్ సేఫ్ ప్లేయర్ కాబట్టి. ఎస్ఎస్పి నెక్స్ట్ ఆవిడ లోపలికి వెళ్ళిపోగానే బర్నీ గారు ఇక్కడ మాట అంటారు, ఇది ఒరిజినల్ ఆఫ్ బర్నీ. ఏమంటారంటే ఎవరితో, తనుజతో నేను సపోర్ట్ చేస్తే మొత్తం అందరూ ఆడేసుకుంటారు, నిజంగా ఆవిడకి చేద్దామని అనుకున్నాను నేను, అంటే నేను వెళ్ళి చెప్తానని చెప్పి ఆవిడ వెళ్తుంది. సో రీజన్ ఏంటంటే ఆయన దివ్య కనుక ఆయన సపోర్ట్ చేస్తే మొత్తం ఓనర్స్ అందరూ ఆడేసుకుంటారు. సింపుల్ థింగ్ అంతే. నువ్వు ఎలాగ వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, అయినా అనేది బాగాలేదు అని చెప్పి ఇప్పుడు ఆయన అందరూ మంచిగా చూసుకొని ఆయన మాట వింటున్న ఈ టైంలో అలాంటి ఒక రాంగ్ స్టెప్ వేసాడంటే ఖచ్చితంగా మొత్తం ఆయన ప్రభావాలని ఆయన ప్రాముఖ్యతను మొత్తం కోల్పోతాడు. అలాంటివి చేయలేడు. అలా అని చెప్పి ఇది బయటికి చెప్పగలడంటే బయటికి చెప్పలేడు. ఆయనకి దివ్యగా చేయాలని ఉంది మనసులో, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేడు. అది సంగతి. పోనీ అలా అని చెప్పి దివ్యకి చెప్పగలడా, చెప్తే ఆవిడ ముందు తక్కువైపోతారు. ఎందుకంటే సేఫ్ ప్లేయర్ ఏదేంటన్నా మీరు సేఫ్ ప్లేయర్ ఎవరేమనుకుంటే మీకెందుకు, మీరు అనుకున్న చేయాలి కదా అని అంటారు. సో అలాగా ఆయన ఇరుక్కుపోయాడు అనమాట. సో ఆవిడ వెళ్ళి ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అది ఫీల్ అవుతున్నారు, ఆయన దగ్గర ఆప్షన్ లేదు అంటే ఇట్స్ ఓకే అని చెప్పి ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఏదో మాట్లాడుకుంటారు. దాని తర్వాత
దివ్య అంటది ప్రశాంతంగా చేశాను మీరు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటంటే తనుజ అంటది చెప్పండి నాకు కష్టమైద్దని చెప్పి మా అవసరమైతే వదిలేసుకుంటానని చెప్పండి అని చెప్పి నెక్స్ట్ దాని తర్వాత ఆవిడ వెయిట్ చేస్తారనమాట నన్ను చాలా మాటలు అనేసింది ఆవిడ అని చెప్పి వెయిట్ చేస్తారు ఆవిడ తర్వాత దివ్య ఓదారుస్తూ ఉంటారు అనమాట ఏడవద్దు అంటారు కానీ నాకు మాట్లాడటం రాదు నెక్స్ట్ మాటలకి సమాధానం నేర్చుకోలేదు అని చెప్పి సో మీరు అందరూ అలా సమాధానాలు చెప్తారు నేను అలా సమాధానం చేర్చుకోలేదని బట్ ఉంది ఆవిడ టాలెంట్ ఎందుకంటే నామినేషన్ రోజు కనిపించింది బట్ ఏంటంటే ఎదుటి వ్యక్తి ముందు వీళ్ళు మాటలకు భయపడట్లా మనుషులకు భయపడుతున్నారు సంజన గారిని చూడగానే వీళ్ళకి భయం వేస్తుంది హరీష్ని చూడగానే వీళ్ళకి భయం వేస్తుంది వాళ్ళ మాటలకు కాదు ఆ పర్సనాలిటీని చూసి భయపడిపోతూ ఉంటారు అది పోవాలి నెక్స్ట్ తనూజ శ్రీజ కళ్యాణ్ వీళ్ళు కూర్చుంటారు ఇది కూడా బాగుంటుంది నువ్వే వదిలేసుకున్నావా అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఏది బ్యాడ్జ్ తనుజ ఫస్ట్ భరణి గారు నాకు కావాలి అన్నారు దాని తర్వాత రీతు అండ్ డెమోనేమో ఎవరైతే క్రియేట్ చేశారో ఇష్యూ వాళ్ళే రిజాల్వ్ చేయాలని చెప్తే నేను ఇంక తిరిగి ఇచ్చేసాను అని చెప్పి సో భరణి గారు కావాలి అన్నప్పుడు మళ్ళీ నాకు ఎందుకు అడగలేదు అన్న క్వశ్చన్ కూడా ఆవిడ ఉండిపోయింది అది తర్వాత వస్తుందండి నేను ఫుడ్ పెట్టడం లేదంట సరిగ్గా ఇగోతో ఆడుకుంటున్నారంట సో అని ఫుడ్ పెట్టట్లేదు ఇగో ఉంది ఇలాంటివన్నీ అందరిని అడిగారు ఆవిడ అందరూ నో అన్నారు అయినా సరే తీసుకున్నారని చెప్పి మార్నింగ్ నువ్వు నాతోనే ఉన్నావు కదా అని శ్రీజతో అంటారన్నమాట అని వాళ్ళిద్దరూ వెళ్ళని ఒకవేళ వాళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా నేను చేసేస్తాను అని చెప్పి నేను చెప్పాను కదా అంటే శ్రీజ వేస్తా అంటది ఆవిడ బెడ్రూమ్లోనూ నేను చేసేస్తానంటారు బయటికి వెళ్ళిన తర్వాత నేను చేసేస్తానంటారు 4 సార్లు అంటారు మరి ఎడిటర్ మో ఏం చేశాడు నాకు అర్థం కాలేదు మొత్తానికి ఇటు తీసి ఏదో చేసాడు వాళ్ళకి ఒకలాగా అనిపించుండొచ్చు సెకండ్ చూడండి వాళ్ళకి ఒకలాగా అనిపించుండొచ్చు మనకు ఒకలాగా అనిపించుండొచ్చు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంతే నెక్స్ట్ ఆ ఫ్లోరా గారు ఏంటో నన్ను తీసుకున్నారని చెప్పి అంటే పవన్ తీసుకుంటాడు కదా దానికి ఏదేదో కలిపి ఏదేదో క్రియేట్ చేసి చెప్తున్నారు అసలు ఫ్లోరా గారు లేనిపోని క్రియేట్ చేసి అసలు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి ఆవిడ లేనిపోని క్రియేట్ చేయడానికి వచ్చారా లేదంటే గేమ్ ఆడడానికి వచ్చారా ఆవిడ ఏమైనా అసిస్టెంటా సంజన గారికి ఒక తోకలా ఉంటారని చెప్పి గట్టిగానే వాడారనమాట కాఫీ ఇవ్వడం కాఫీ కప్పులు కడగటం షూ తీసుకెళ్ళటం బట్టలు తీసుకుని వెళ్ళటం ఆవిడ ఏంటి అసిస్టెంట్ అది అని చెప్పి నాగార్జున ఇది నిజంగా జరుగుతూ ఉంటే ఈరోజు మన కాఫీ కప్పుని ఫస్ట్ టైం చూస్తుంది జరుగుతూ ఉంటే నాగార్జున దీన్ని అడ్రస్ చేయాలి ఏంది ఇదే ఇండివిజువాలిటీ లేదా అన్నట్టు ఇదంతా ఆశ్చర్యపోతుంది అవునా అని చెప్పి శ్రీజ అంటది అవునంటారు తనిజ నెక్స్ట్ అక్కడికి తినొస్తాడు డెమోన్ రాగానే దొంగ నువ్వు రీతుని కళ్యాణ్ని కావాలనే పిలవలేదు కదా అని చెప్పి కళ్యాణ్ నేను రీతుని పిలిచినా కూడా సుమనన్నే సారీ అంటే నవ్వుతాడు అలా ఏం కాదు నేను యాక్చువల్లీ భరణి అన్న దివ్యాకి ఇస్తాడు అనుకున్నా శ్రీజ కూడా దివ్యాకి ఇస్తాడు అనుకున్నాను గేమ్ చేంజ్ అయింది అనుకున్నా గేమ్ చేంజ్ అవ్వలేదు గేమ్ చేంజ్ అవ్వకపోతే గేమ్ ఫ్లాట్ అయింది 3 దెబ్బలు అయిపోయింది అంతటి దానికి కర్రలు పాతటం బ్రిడ్జ్ కట్టడం వాళ్ళ బ్రిడ్జ్ మీద నడవటం బాగుంది అన్నట్టు నెక్స్ట్ కళ్యాణ్ నేను రీతు గెలిచినా కూడా సుమనన్న రీతునే అయ్యేవాళ్ళు ఇక్కడ అని చెప్పి సో ఆ టాస్క్ నేను కష్టపడి గెలిచినా బయటకు వచ్చిన తర్వాత మా అందరం నుంచుంటే సుమనన్న రీతునంటే ఎలా అవుతారు ఆలోచించలేదు కళ్యాణ్ ఇది నేను చెప్తాను చూడండి శ్రీజాని పిలిస్తే ఎవరికి ఇస్తుంది కళ్యాణ్కి ఇస్తుంది ఓకేనా హరీష్కి పిలిస్తే ఎవరికి ఇస్తారు కళ్యాణ్కి ఇస్తారు నెక్స్ట్ తనుజాని పిలిస్తే ఎవరికి ఇస్తారు కళ్యాణ్కి ఇస్తారు ఒకటి ఇంకొకటి రీతుకి ఇస్తారు సుమనన్నకు కూడా ఇవ్వచ్చు చెప్పలేం బట్ ఆట అయితే మాత్రం అయిపోదు ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అది దానికి అర్థం కాల ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ కూడా ఉండేది లేకుండా అయితే ఉండేది కాదు ఇన్ఫ్యాక్ట్ ఫ్లోరా గారిని పిలిచినా కూడా కళ్యాణ్కి వచ్చేదేమో ఎందుకంటే ఫుడ్ ఆయన వాషింగ్ మానిటర్గా చేశారు కదా సో అప్పుడు పవర్ మీద డిపెండ్ అయి ఉండేది ఆయన నేను ఓడిపోయాను అది పెద్ద ఎఫెక్ట్ కాకూడదని ఆయన సర్ది చెప్పుకోవడానికి చెప్పిన రీజన్లో అనిపించింది నాకు నెక్స్ట్ భరణి అండ్ రీతు వాళ్ళతో పెద్ద డిస్కషన్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి ఆయన ఏదో ఇంకా ఆయన గురించి చెప్పుకుంటాడు హరీష్ నన్ను పర్సనల్గా హట్ చేశాడు ఇచ్చేసాడు అయినా సరే ఆయన నామినేట్ చేయలేదు ఆయన నన్ను కొడతనా కూడా నేను నామినేట్ చేయలేదు అని చెప్పి నెక్స్ట్ ఆ అమ్మాయి నాకు అది చెప్పినప్పుడు ఏది దివ్య తను నాకు చెప్పినప్పుడు నాకు అది పెద్ద పాయింట్లో కనిపించింది సంజన గారు ఏదైతే చేశారో ఆవిడ బట్టలు తీసుకెళ్తారని అనిపించింది ఫస్ట్ టైం మా ఇంట్లో అమ్మాయిలు కూడా గుర్తొచ్చారు నాకు ఆ అమ్మాయి అలా చెప్తున్నప్పుడు సో నలుగురిలో నేను ఉన్నాను బట్ నాకు ఆ పాయింట్ తప్పితే ఇంకోట్లేదు కానీ ఆల్రెడీ 3 ఓటేసారు సంజన గారికి ఇంకా నా ఓటే ఇంకేం చెప్పినా ఏముంటుంది అని చెప్పి అదే ఇంక నేను ఏ పేరు చెప్పలేదు ఇంక దాంతోనే కంటిన్యూ అయ్యని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే స్టేజ్ మీద ఆవిడ ఏమన్నారు నేను స్టాండ్ తీసుకోలేదు అన్నారు స్టాండ్ తీసుకుని మాత్రం ఏం చేయాలి అది ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఇచ్చేయాలి కదా అంటారు సో అది ఓటింగ్కి వెళ్ళిందిలేండి ఓటింగ్కి వెళ్దాం అని అనుకుంటా ఉన్నారు నెక్స్ట్ పవన్ సంజన అండ్ దివ్య సో వాళ్ళు కిచెన్ దగ్గర ఉంటారన్నమాట పవన్ అంటాడు మనం మాత్రమే చేయబెట్టాలి ఇంకెవ్వరు పెట్టకూడదు అని చెప్పి మనం ముగ్గురమే ఉండాలి ఇక్కడ కిచెన్లో ఇంకెవరు ఉండకూడదు జాగ్రత్త తీసుకోండి దాని తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఎవరు చెప్తారంటే సంజన గారు చెప్తారు దేనికంటే ఫుడ్ మానిటర్ అయ్యారు కదా అంటే ఇరికించావుగా రణరంగం కాదు చదరంగం నీ బ్రెయిన్లో బాగా ఆడేసి నన్ను ఇరికించావు కదా ఇదంతా నీ ప్లానే అది అని చెప్పి ఆవిడ అంటారు మన పవన్ తెగ ఉనిసిపోతాడు డిమోన్ ఇది నాకు కిక్ సినిమా గుర్తొచ్చింది
ఎవరికాళ్ళు గేమ్ స్టార్ట్స్ అనుకుంటారు. బట్ అందరికన్నా పైన ఫస్ట్ రవితేజ్ గేమ్ స్టార్ట్ అంటాడు, తర్వాత ఎవరికాళ్ళు గేమ్ స్టార్ట్ అనుకుంటారు. అలాగే ఆవిడ ఆడిన గేమ్లో మీరందరూ పావులయ్యా స్వామి. ఎవరికాళ్ళు ఆవిడ పోవడంగానే నేనే చేశాను అనుకుంటాడు. ఆవిడ మొత్తం అక్కడ రన్ చేసింది షోని. ఆ రన్ చేసినప్పుడు ఆవిడ కుకింగ్ మానిటర్ అయ్యేలా చేసి ఇప్పుడు మీకు అలా తెలియకుండా, నొప్పి తెలియకుండా చక్కగా దూది రాస్తున్నారు. అరే నువ్వే చెప్పు, నువ్వు అసలు తెలివిగాడో చదరంగం ఆడేసావు, అందుకే నువ్వు ఇరుక్కున్నాను, నన్ను ఇరికించావు అని చెప్పి. ఇరుక్కుపోలా, ఆవిడ కావాలని అక్కడికి వచ్చారు. సో రేపటి నుంచి ఉంటుంది దివ్యతో ఎలా మాట్లాడతారు, ఎలా తీసుకెళ్తారు, లేదంటే కుకింగ్ చేసే వాళ్ళు మారరా అని చెప్పి. నెక్స్ట్ ఇమెయిల్ అంటాడు, నేను భరణి రీతు మీ ముగ్గురు ఉన్నాను, కొన్ని వారికి సపోర్ట్ చేస్తాను. తనుజ మా నాన్నకి, ఎందుకంటే నీకు మీ అమ్మ ఉంది, రీతుకి ఏమో డెమోన్ ఉన్నాడు, మా నాన్నకి ఎవరు లేరు కాబట్టి సపోర్ట్ చేస్తుంది. సరదాగా అన్నా ఇంకంతే, బట్ స్టిల్ వాళ్ళకి వాళ్ళ డౌట్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ భరణి రీతు ఆ డిస్కషన్ కంటిన్యూ అయిందనమాట. నేను ఆ ఓనర్స్ వాళ్ళు గెలిచినప్పుడు నాలుగు టెక్నిక్స్ చెప్పాను, అదే ఎవరబ్బా మనీష్ వీళ్ళందరికీ టెక్నిక్స్ చెప్పాను, ఇమాన్యుల్ పట్టుకొని వచ్చినాను, అయినా వాళ్ళని నమ్మలేదు. సో ఆ వీడియో కూడా వేసి చూపించారు కదా, ఇంత జెన్యున్గా ఆడితే అన్ని టెక్నిక్స్ చెప్పిన తర్వాత కూడా నాకు ఎంత ఇష్టమైన ఇమాన్యుల్ కూడా పట్టుకున్నాను నేను చెప్తారనమాట. నా మైండ్లో ఏమీ లేదు. సో అసలు నీ గురించి నాకు నెగిటివ్ లేదు, నీ గురించి నాకు నెగిటివ్ లేదు అనుకుంటారు. సో అయితే అదే పెద్దోళ్ళు చిన్నోళ్ళలాగే మీరు అడిగి చూడండి ప్రేమని అంటే అయితే నాకు అని చెప్పి ఇద్దరు కలిసిపోతారనమాట. వీళ్ళిద్దరు చాలా రోజుల నుంచి సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు అంటే భరణి అన్నకి ఒక కోపం ఉండిపోయింది రీతు మీద. ఎప్పుడు తెలుసా మీకు? ఎప్పుడంటే కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ జరిగిద్ది, టెనెంట్స్ సెలెక్ట్ చేస్తారు. అప్పుడు అందరూ భరణి పేరు తీసుకుంటే రీతు భరణి పేరు తీసుకోదు. అది తీసుకెళ్ళి సుమనాన్ని చెప్తాడు భరణి అన్నకి, అన్న రీతు తీసుకోలేదంటే అవునా మీరు అందరూ అలా చేయటని మేము అందరూ షాక్ అయ్యాం, తనుజ షాక్ అయింది, తనుజ ఇక్కడ కూర్చుని షాక్ అయ్యి ఇదేంటి రీతు తీసుకోలేదు భరణి అన్న పేరు అని చెప్తే అప్పటి నుంచి ఆయనకు ఉంటుంది. దాని తర్వాత ఈవిడ చేసే పనులు కూడా ఆయనకు ఆపోజిట్గా ఉంటాయి, ఆయన కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఆవిడేం చెప్తుంది, నాకేమో ఫస్ట్ తనుజ కెప్టెన్ అవ్వాలని, తనుజ అయిపోయిన తర్వాత ఇంక నాకు ఇమాన్యుల్ అవ్వాలని, అలా ఆవిడ ప్రయారిటీలు అలా కొట్టానని చెప్పుకుంటూ ఉంటుంది. హరీష్ శ్రీజ ఏదో మానిటర్ వర్క్ కోసం మాట్లాడుకుంటారు. మానిటర్ వర్క్ అంటే చేయటం కాదు చేయించడం అని ఏదో చెప్తా ఉంటాడు, ఇది పెద్ద డిస్కషన్ కాదులేండి. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. క్రియేట్ చేసింది ఆవిడే కదా కిచెన్లో, ఆవిడ ఎలా చేస్తుందో చూద్దాము అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. సో ఆవిడ చేసిందంటే నేను తీసేసి ఆవిడ చేసిందంటే నేను తీసేసి ఇచ్చేసాను, బ్యాడ్జ్ ఇచ్చేసానని చెప్తారు. వాషింగ్ మానిటర్ అంటే నేను లేపలేదు, నేను ఏ మానిటర్ అన్నా ఇంకా లేపలేదు, నాకు అవసరం లేదు అనిపించింది. ఆవిడ ఒక చిన్నది పట్టుకొని ఇంకా నాకు ఇంకా మానిటర్గా చేయాలని లేదు, ఐ టైర్డ్, సో ఇంకా అది వదిలేసాను అని చెప్పారనమాట. నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను కళ్యాణ్ అని చెప్పి. నెక్స్ట్ ఇదంతా చెప్పాలంటారా? సో అక్కడ నేనేదో విసిరేసానని చెప్పి వచ్చింది, దానికి సపోర్ట్గా ఫ్లోరా గారు వచ్చారు, నువ్వు విసిరేసానని చెప్పి. నామినేషన్లో నా టోన్ నచ్చలేదని చెప్పి ఆవిడ మాట్లాడినప్పుడు మరి ఈవిడ టోన్ నచ్చిందా? ఎవరంటే సంజన గారు. మరి ఆవిడ టోన్ నచ్చిందా? ఆవిడ అంత గట్టిగా అంటున్నారు, ఆవిడ ఒక తోకలాగా సపోర్ట్ ఉన్నారు అంతే, ఆవిడ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈవిడికి ఫ్లోరా గారి మీద ఫుల్ కోపం వచ్చేసింది. ఒకటి ఆవిడ కాఫీ దొబ్బేసింది ఆవిడేం తెలిసిన దగ్గర నుంచి ఆవిడకి కోపం పట్టుకుంది. దానితో ఈ కప్పులు మార్చుకోవడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఒక మనిషి మీద కోపం వచ్చినంత ఆ మనిషిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ పాయింట్స్ కోసం. ఇవన్నీ చూసినప్పుడు వస్తుంది. రేపు నామినేషన్స్లో 1-on-1 నామినేషన్స్ ఉంటే ఫ్లోరా గారికి తనుజ గారు పెట్టే పాయింట్లు బలంగా ఉంటాయి. ఈ తోక ఇలాంటి ఓట్స్ యూస్ చేసి పెడితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడాలి మరి అంత బలంగా పెడతారు లేదా అని చెప్పి. నాకేం అర్థం కావట్లేదు ఎవరు ఫేక్ ఎవరు జెన్యూన్ అని చెప్పి. నేనైతే హార్ట్ఫుల్గా లేను, యాక్షన్స్ వేరే ఉంటున్నాయి, వర్డ్స్ వేరే ఉంటున్నాయి, మ్యాచ్ అవ్వట్లేదు. ఇది కళ్యాణ్ చాలాసేపు అర్థం కాదు. ఒకటి యాక్ట్ చేస్తున్నారు, ఒకటి మాట్లాడుతున్నారు, రెండు మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి. ఎవరి గురించి చెప్తున్నారంటే మేజర్గా వాళ్ళ నాన్న కోసం చెప్తున్నారు, తనకున్న బాండ్ కోసం, నెక్స్ట్ ఇమాన్యుల్ కోసం కూడా. దాని తర్వాత తనుజ అండ్ భరణి మళ్ళీ మాట్లాడుకుంటారు అనమాట. షీఈస్ ద ఓన్లీ గోల్ సపోర్టెడ్ మీ ఇంక్లూడింగ్ సుమనన్న, నన్ను ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, దివ్యాన్ని నన్ను సపోర్ట్ చేసింది అది అని చెప్పి. అప్పుడు తనుజ అంటే మరి ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు కదా ఇమ్ముకు సపోర్ట్ అని చెప్పి ఆయన చెప్పాడు, చెప్పకుండా అయితే లేడు. భరణి అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడ్డా నా కోసం అంతమంది కుడుతున్నా అమ్మాయి స్ట్రాంగ్గా. ఇక్కడ ఏంటి తెలుసా, ఆయన ఒకటి చెప్తాడు, తనుజ గారు క్వశ్చన్ అడుగుతారు, ఆయన ఇంకోటి చెప్తాడు. నేను ఎందుకు స్మార్ట్ సేఫ్ ప్లేయర్ అన్నానంటే సేఫ్ ప్లేయర్స్ ఏంటి తప్పించుకొని తిరుగుతారు. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమ్మ వెళ్తే ఈ క్వశ్చన్ అడుగుతాడని చెప్పి తప్పించుకొని పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. ఈయన స్మార్ట్ సేఫ్ ఎందుకంటే స్ట్రీట్ స్మార్ట్ అనొచ్చేమో. ఎందుకంటే క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ ఇంకోటి చెప్పి ఇంకో క్వశ్చన్లో దాన్ని ఇంకోలా మార్చుకుంటా టాపిక్కి పక్కన ఏదో పెద్ద మెయిన్ నదికి పిల్లకాలలో గీసుకుంటా పక్క నుంచి అది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సేమ్ అదే మరి ఎందుకు ఇచ్చారంటే అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడింది నా కోసం, అంతమంది కొడుతుంటే అని చెప్పి ఇంకో మాట చెప్తారు. నెక్స్ట్ తనుజ నాకు నిన్నటి వరకు ఒకలాగా ఉంది, ఎవరు ఫేక్ ఎవరు జెన్యూన్ తెలియటం లేదంటే భరణి మొన్న అడిగావు కదా ఎవరిష్టం అంటే నీ పేరే చెప్పాను కదా, సో ఈరోజు నేను 2 ప్లాన్స్ ఉంటే ఆ 2 కూడా నీకే ఇద్దాం అనుకున్నాను కదా అంటారు. నెక్స్ట్ తనుజ ఏమో పాయింట్ అది కాదు నాన్న అని చెప్పి, ఇదంతా అసలు మ్యాటర్ కాదు, ముసుగులో గుద్దులాటేందుకు ఇది కాదు నాన్న,
నీకు ఫుడ్ మానిటర్ కావాలంటే నన్ను అడగాల్సింది, ఎందుకంటే అప్పుడు ఫుడ్ మానిటర్ తనుజ కాకుండా ఎవరు అవ్వాలంటే ఆయన చెయ్యెత్తాడు ఫస్ట్. దాని తర్వాత ఏదైతే ఈ గోళ నాకు వద్దు అని చెప్పి పక్క తప్పుకుంటాడు, ఎందుకు ఇదని చెప్పి నన్ను అడగాల్సింది అనగానే ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన? హలో 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 సుబ్బారావు ఒక నిమిషం వచ్చేస్తాను, అక్కడ స్కోప్ లేదు అంటే ఏం చేస్తారంటే సుమనన్ను పిలుస్తాడు. ఇది కామెడీ కాదు, దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర. ఫుడ్ మానిటర్ ఇంతకుముందు ఆన్సర్ లేదంటే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాడబ్బా, నాకు ఫుడ్ మానిటర్ అవ్వాలంది, మీరు చేతులు ఎత్తారు, నేను చూస్తే నేను వెనకాల చేయెత్తాను, మీరు ఎత్తబడి నేను దించేశాను, ఎందుకు ఈ పిల్లలతో ఏం కొట్లాడతావు ఏంటి అని చెప్పి అలాగే అని చెప్పి చూడండి, గేమే కదా ఎవరికైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఖాళీగా వాళ్ళు మానిటర్ పదవులు లేకుండా ఖాళీగా తిరగలేరు కదా, అది ఉంటే అది కొంచెం ఏదో ఒకటి ఇలా గత్రగత్రలేవో జరుగుతూ ఉంటే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ మొత్తం సంజనాను తనుజాలే కనిపించారు. సో సంజనా ఫ్యాన్స్ సంజనా జిందాబాద్ అంటారు, తనుజ ఫ్యాన్స్ తనుజ జిందాబాద్ అంటారు. మనం చెప్పే 2 పాయింట్లు చెప్తాం, సంజనాకి సంబంధించి ఒకటి, తనుజకు సంబంధించి ఒకటి. ఎవరు ఎక్కడ వింటారో అక్కడ బుద్ధులు తిట్టి వెళ్ళిపోతారు, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే, అంతమించి ఆడే ఉండదు. సో ఆయన ఏం చేశారు కదా, సుమన్ పిలిచాడు. ఇక్కడ ఇది కామెడీ అదలా, సుమన్ పిలిచాడు. సో నా కోసం దివ్య నిలబడింది. ఆ టైంలో అమ్మాయిని చేయలేదు, నేను సపోర్ట్ చేయలేకపోయాను. మార్నింగ్ లెగిస్తే నేను నిన్నే హక్ చేసుకున్నాను. ఫస్ట్ అమ్మాయిని పక్కన పెట్టేసి నీకు వేయడానికి కారణం ఏంటంటే మంచం మీద పడుకునేటప్పుడు నిన్నే చూడాలి, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, నేనేంటో నీకు ఈ పాటికి ప్రూవ్ అయి ఉంటుంది అది అని చెప్పి. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆవిడ క్వశ్చన్ తప్పించేసుకున్నారు సైలెంట్గా, ఎందుకు నాన్న నాకు స్టాండ్ తీసుకోలేదు. ఆవిడ అదే క్వశ్చన్, ఎందుకు నాన్న నాకు చిన్నప్పుడు ఎందుకు నాన్న నాకు చాక్లెట్ తెస్తాను తేలేదు, ఎందుకు నాన్న నాకు చాక్లెట్ తెస్తాను తేలేదు అంటే ఆవిడ అదే స్టాండ్ తీసుకోలేదు. దాని ఒకటి ఫుడ్ మానిటర్ కావాలి నన్ను ఎందుకు అడగలేదు, ఇవే ఉంటాయి. 2 క్వశ్చన్లు ఉంటాయి. ఆయన ఇప్పుడు తిప్పి ఆయన తీసుకొచ్చి ఆయనకేం చెప్పుకున్నాడు, నీకు ఇప్పటికే నా గురించి అర్థమైందా అని చెప్పి. అంటే నేను ఆయన చేసిన పనిని దృశ్యం సినిమా చూపిస్తున్నాడు. ఏంటంటే గట్టిగా రిజిస్టర్ అయ్యేలా చేస్తాడు సుమన్ శెట్టికి. నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా వస్తే నాకు సపోర్ట్ చేయకుండా అటు ఇటు వెళ్ళావంటే ఇంకోసారి బాగోదు, నాకు ఎన్ని చాయిస్లు ఉన్నా సరే నిన్ను చేశానని చెప్పి బలంగా రిజిస్టర్ చేస్తున్నాడు. ఫస్ట్ తనుజకి ఇస్తానని చెప్పి మీకు తెలుసు. తను నన్ను ఇష్టం లేదు, నేను బర్నీ ఇష్టం లేదు అన్నా కూడా నేను తనుజాకి ఇస్తాను. నీకు జెన్యున్గా చేయాలనిపిస్తే సపోర్టు చెప్పు, ఇమ్మాన్యుయల్కి కానీ ఎవరికి కానీ చేయాలనిపిస్తే చెప్పు, నాకు పర్లేదు. ఇమ్మాన్యుయల్ కూడా నాకు క్లోజే కాబట్టి నాకు మంచిదే, నేనేం ఒక్కరినే పోరాడతాను, నేనేం హోప్ పెట్టుకొని ఇక్కడ రాలేదు, నా ఫైట్ నాదే అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఆవిడ తనుజ వెళ్ళిపోతే నెక్స్ట్ సోన్ అంటాడు, అన్నా నెక్స్ట్ టైం ఇలాంటి ఏదో అంటే ఇలాగే క్లారిటీ తీసుకో, క్లారిటీగా ఇస్తే నేను క్లారిటీ కావాలంటే అడగండి అని చెప్పి. మన నైట్ నేను మీతో ఒకటి అన్నా, ఏమన్నా ఎవరిని నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి అని అన్నాడంట. కానీ ఆయన నిన్నే నమ్మటం కాదు, మీ మీద నమ్మకం కాదు, ఆయన దివ్యాకి వేయలేడు, వేస్తే మీ అందరికీ చెడ్డ అయిపోతాడు, అందుకని చెప్పి వేయలేదు. మీరు స్టార్ట్ చేయండి, లేట్ అయిపోతుంది, కమాన్ స్టార్ట్ అంటే గేమ్ ఏదో అనమాట. నేనైతే సపోర్ట్గా ఉంటానన్నా, అందరి కోసం నాకు తెలియదు అయ్యి అన్నాడు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆయన ఏదైనా సపోర్ట్గా ఉండొచ్చు ఆయనకి, ఎవరిది వాళ్ళే. సో గేమే ఆ టైపు, ఇప్పుడు నీకు నాకు పడితే నేనే గెలాలని కోరుకుంటాను కదా, సో అలాంటిదే అని చెప్పి ఆయన ఇంకోట్లా చెప్తూ ఉంటాడు, స్టార్ట్ చేయండి అని చెప్పి. నెక్స్ట్ ఎన్ని ఇమాన్యుయల్ ఫ్లోరా సంజనా గారు వచ్చి 2 ప్లాంక్స్ మీకే ఇచ్చేవాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజన, చూడండి రా మా అమ్మ వర్క్ ఇచ్చేసి ఎలా కూర్చుందో, పైపైన ఊరికినే తిరిగిద్ది అనుకున్నారా, పొద్దున్నుండి ఏడిపిస్తారా, ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తాం, ఏమ్మా ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తాం అది అని చెప్పి. బర్రేమో ఎవరు కూడా ఇక్కడ ఎవరు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమి ఉంచుకోవట్లేదులే అంటారు. సో ఎవరైనా ఇస్తే తిరిగి ఇస్తున్నారు, మొత్తం సరిపోయింది ఇల్లంతా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత బర్నీ గారు సంజన, ఇది కూడా ఒక మంచి డిస్కషన్ అనిపించింది. ఇలాంటి చోట్ల నాకు బర్నీ గారు ట్రూగా హానెస్ట్గా అనిపిస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే నాకు ఆయన మీద ఏదైనా నెగిటివ్గా ఒపీనియన్ కలుగుతుంది అన్న టైంలో ఒక పాజిటివ్ ఒపీనియన్ కలుగుతూ ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే సంజన గారికి, ఇమాన్యుయల్ చేశాడు ఏది సాక్రిఫైస్ కాదంటం లేదు, కానీ అంతే ఈక్వల్గా ఇంకో 3 చేశారు, అది గుర్తుంచుకోండి అని చెప్తారనమాట. మీరున్నారు అంటే ఆ 3 చేయడం కూడా కారణం అంటే ఆవిడ తలూపిద్ది, వాళ్ళ గురించి ఒక మెట్టు తగ్గినా పర్లేదు. మేజర్ పాయింట్ ఇది, అందరూ మిస్ అవుతున్న పాయింట్ ఇది, నేను కూడా మిస్ అయిన పాయింట్ ఇది. ఎందుకు ఆవిడ అంత రచ్చ చేశారు, మీకోసం ఆవిడ కాఫీకి ఇచ్చేశారు, మీరు ఆవిడ మీద అంత అరవాలా, అంత ఏడాలా, అంత గోల్ చేయాలా, ఒక్క సెకండ్ తగ్గచ్చు కదా. పునః జరిగిన 2 వారాలు 3 వారాలు అవుతుందా, ఒక రోజు అయింది, ఇంకా కంప్లీట్ అయింది ఒక రోజు. తగ్గితే ఏమైపోయిందో నాకు అనిపించింది ఈ మాట చెప్పంగానే, ఈ మాట నాకెందుకు రాలేదు రివ్యూ టైంలో అని అనుకున్నా నేను. ఇంప్రూవ్మెంట్కి ఇంకా చాలా స్కోప్ ఉంది. వాళ్ళ గురించి ఒక మెట్టు తగ్గినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా త్యాగం చేశారు కొన్ని అని చెప్పి సంజన గారు. టుడే ఆల్సో ఐ మెంటల్లీ ప్రిపేర్ టు గివ్ తనూజ, అంటే నేను తనూజకి ఇద్దామని చెప్పి ఆవిడ అనుకున్నారంట. యాక్చువల్గా పవన్ ఎలాంటివి టెస్ట్ చేయాలి, పవన్ మన గేమర్ ఎప్పుడో తెలుసా, పవన్ సంచాలకుగా ఉన్నప్పుడు సంజన గారిని పిలిస్తే ఎంతమంది ఆవిడ సాక్రిఫైస్ చేశారు కాబట్టి తనూజకి ఇస్తారా, లేదంటే ఈరోజు గొడవ అయింది కాబట్టి తనూజకి ఇవ్వకుండా ఉంటారా అని. పవన్ ఎట్లాగో సేఫ్ ప్లేస్లో ఉన్నాడు,
గేమ్ ఎటు నుంచి ఎటు తిరిగినా ఆయనకైతే ఏది పడదు, ఎందుకంటే ఆయన నామినేషన్లో ఉన్నాడు కాబట్టి. సో ఈ కెన్ ప్లే హిస్ గేమ్. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేసి కెమెరాకి వచ్చి కానీ ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కానీ చెప్తే పవన్కి ఉంటుంది రాజా ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఆయన వేరే ప్లాన్తో పిలిచి కానీ వర్కౌట్ అవ్వలేదు. అందరూ గుడ్లో మెల్లగా అయిపోయింది, 3 దెబ్బలు అయిపోయింది. నెక్స్ట్ బర్నీ గారు, నా మెచ్యూరిటీ లెవెల్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇమాన్యుయల్, తనుజ అండ్ రీతు. అంటే అది ఏజ్ వల్ల వస్తున్న ఒక ఫ్యాక్టర్ ఏంటంటే మధ్యలో మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటాము. సో కొద్దిగా ఆయన కూడా అలా పొగుడుకుంటూ ఉంటారు. ఏజ్ రాపోయినా కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు రివ్యూస్లో, మనం కొంచెం బాగా చెప్తాం అది అన్నట్టు. సో ఇమాన్యుయల్, తనుజ, రీతు వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైన్ అన్న అంటే నాలాగా లైన్ అన్నలాగా అర్థం చేసుకోరని చెప్తారనమాట, వాళ్ళే అని చెప్పి. కానీ వాళ్ళు నీకోసం నుంచున్నారు, అది మాత్రం గుర్తుంచుకో అని చెప్తే సంజన కరెక్ట్ అంటది. నెక్స్ట్ బర్నీ, ఆ అమ్మాయి వచ్చి ఎక్కెక్కి ఏడుస్తుంది, ఏం చెప్పాలి, నాకు ధర్మం అనిపించి చేశాను అని చెప్పి. ఎక్కెక్కి ఏడ్చిందేమో తనుజ, ధర్మం అనిపించి చేసిందేమో దివ్యాది. ఏంటో నాకు ఇది అర్థం కాలేదు. మీ ప్లేస్లో ఎవరున్నా రిక్వెస్ట్ చేస్తా ఫుడ్ తినమని చెప్పి, నాకు ఆ పేషెన్స్ ఉంది, నాలా వాళ్ళు ఆలోచించరు. సో అక్కడ వాళ్ళిద్దరి గురించి చెప్పి ఇక్కడ ఈవిడ గురించి కూడా చెప్తున్నారు అనమాట. మీ ప్లేస్లో ఎవరన్నా నేను చేస్తా, సో కానీ అందరూ అలాగే ఉండాలంటే కష్టం అని చెప్పి. నెక్స్ట్, ఎవరు గొడవలు పడేవాళ్ళు కాదు ఇక్కడ, సిచ్యువేషన్ వస్తే అందరూ నుంచుంటారు, నిలబడే వాళ్ళే ఉన్నారు మీకోసం కానీ ఎవరికోసం కానీ. మీరు స్టేజ్ మీద ఏమన్నారు, బర్నీ అన్న నిలబడలేదు అన్నారు, లోపల మీకు 3 మెజారిటీ ఓట్స్ పడ్డాయి, అంటే ఓటింగ్ ఆవిడ ఎలిమినేషన్ అనమాట. నేను చెప్పిన వేస్ట్ ఆ టైంలో, ఎందుకంటే నాది 4th ఓట్, ఒక ఓటు ఏం మ్యాటర్ చేయదని చెప్పి. ఇదే సేఫ్ ప్లేయర్ అనమాట. సో ఇక్కడ అవకాశం వచ్చింది టు ప్రూవ్. సో అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నా. నిజంగా ఎలిమినేట్ అయితే మాత్రం అప్పుడు ఆ భారాన్ని నేను తీసుకోవాల్సి వచ్చేది, ఆ బ్లేమ్ నేను తీసుకోవాల్సి వచ్చేది. అలా జరగలేదనమాట అని చెప్తారనమాట. ఇలాంటివన్నీ ఆపాలి. ఏదైతే ఎలాంటివన్నీ ఏంటంటే ఎవరు కాంటెంట్ కోసం ఏదైతే దొంగతనాలు చేస్తున్నారో ఇలాంటివన్నీ ఆపాలి. ఆ బాధ ఎవరు పడకూడదు, మీరు అలాంటివి చేయకండి అని చెప్తారనమాట. సో ఒకటి, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, వాళ్ళని గుర్తించుకో, వాళ్ళ కోసం ఒక మెట్టు దిగినా పర్లేదు. 2, ఇలాంటి దొంగతనాలు చేసేసి ఆన్లైన్లో కాంటెంట్ కోసం ఆన్లైన్లో బాధించకండి అని చెప్తారు. ఇలాంటివన్నీ చెప్తే సంజనాకి ఎంటదంటే అంటే సంజనాకి ఎందుకు అయింది, సంజనాకి తనకేం తను ఆడుకునేది. ఏంటి ఆపాలి అంటే బట్టలు మిస్ అదా అంటే అవును అని చెప్తారు. నెక్స్ట్, ఎవరేం మాట్లాడినా సరే ఇదే పాయింట్, నేను రెండు తనుజకి ఇచ్చేద్దాం అనుకున్నాను. నేను ఒకవేళ తనుజ మీద అరిచినా కూడా మాట్లాడిన తనుజ అంత మాట్లాడకపోయినా నేను 2 ఇవ్వటం ఖాయం అని చెప్పి అంటారనమాట. సంజన ఇమాన్యుయల్ కూడా అదే చెప్పాను, ఫ్లోరా, సుమన్, తనుజ వీళ్ళు ముగ్గురినే గుర్తుంచుకో, వీళ్ళు ముగ్గురికే ఇవ్వన్నట్టు అలా చెప్పానని చెప్తారు. బర్నీ ఇందాక ఏడుస్తుంది తను, వెళ్తే నా చెయ్యి పెడితే తోసేసిందంట. ఫస్ట్ నేను లైవ్లో చూడలేదు, నేను చూసిన దగ్గర నుంచి చెప్తున్నా, తోసేసిందంట. సో అంటే లేదు ఉండదు అయితే మరి. నేను అలా అని చెప్పి నేను వెళ్ళిపోలేదు, నేను అక్కడే అలా చేపట్టుకుని ఉంటే ఇంకొచ్చి నన్ను పట్టుకొని ఇచ్చేసింది అని చెప్పారనమాట. దే ఆర్ కిడ్స్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో వాళ్ళ పిల్లలు, వాళ్ళని అలా చేయడం కరెక్ట్ కాదు. మానిటర్ దగ్గర కాకుండా ఏదైనా ఫుడ్ దగ్గరికి వస్తే వాళ్ళకి పెట్టాలి, ఇది కూడా నేను చెప్తాను. సో ఏదైనా ఫుడ్ విషయంలో వస్తే కనుక అందరికీ పెట్టాలి, అందులో మాత్రం గొడవలు పడద్దని. ఇది కూడా నేను ఫస్ట్ నేను చెప్తాను, ఫుడ్ దగ్గర గొడవలు పడకండి. సో ఇది బర్నీ అన్నలో ఇంకొక యాంగిల్ సేఫ్గా కనిపిస్తుంది, ఒక యాంగిల్ నిజాయితీగా కనిపిస్తుంది, ఒక యాంగిల్ స్మార్ట్గా కనిపిస్తుంది. చాలా యాంగిల్స్ ఉన్నాయి అన్నలో, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇదే స్మార్ట్ సేఫ్ ప్లేయర్ అని నమ్ముతాను. నెక్స్ట్, పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు అనమాట. రీతు, నాకు కనుక నన్ను పిలిచింటే ఒక క్వశ్చన్ తనుజని అడిగి ఒక తనుజకి ఇచ్చేసి మీరు 4 ముగ్గురికి ఒక క్వశ్చన్ అడిగేదాన్ని, వాళ్ళు చెప్పే ఆన్సర్లు బట్టి నేను స్టిల్ దివ్యాకే ఇచ్చేదాన్ని అని చెప్తాను. కానీ నువ్వేమో నన్ను పిలట్లేదు, నీ వల్ల నాకు ఇదవుతుంది అది అని చెప్పి, నీ వల్ల నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాదు అని చెప్పి ఆ డిస్కషన్ జరిగిందనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ అంటాడు, ఈ ఎపిసోడ్ పోప్ ఎపిసోడ్ అవుతుంది బయట అని చెప్పి. నిజంగానే ఇది పోప్ ఎపిసోడ్ అయింది, ఇక్కడ కొట్టుకుంటున్నారు జనాలు ఇడిపోయి. నెక్స్ట్ హరీష్ దొంగతనం ప్లాన్ చేస్తారు, సరదాగా ఫ్రూట్స్ లేపేద్దామా అంటాడు. అప్పుడు మనకి బోర్డు వేస్తారయ్యా అని చెప్పి వీళ్ళు చెప్తారు. వాళ్ళు అంటే మనం ముగ్గురు కలిపి లేపితే ఎలాగా అంటే, కెమెరా చిక్కిపోతాం కదంటే కెమెరా తెలియకుండా నేను గుడ్డు తీసుకొచ్చి రాముకి ఇచ్చాను, అలాగే కెమెరా తెలియకుండా తీసుకొస్తానని అది చెప్తున్నాడు. నిజంగానే అదేదో సినిమా పేరు, ఇప్పుడు మనల్ని కింద వేస్తారు ఆ సినిమా పేరు, మాస్క్ ఆఫ్ జోరానా, ఒక దొంగ కదా. సో అదే అనమాట, నిజంగా నేను అది అని చెప్తానమాట. నెక్స్ట్ ఫ్లోరా గారు వస్తారు. సో మానిటర్ కోసం డిస్కషన్లు అవుతున్నాయని చెప్పి, సో వాష్రూమ్ దానికి బర్నీ అన్న, సుమన్ అన్న, నేను ముగ్గురు ఉన్నాము. నాకు అసలు దొరకదు, ఎందుకంటే సంజన గారు బర్నీ అన్నకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకదే అవుతుంది అని చెప్పి. మరి మీకేంటి యూజ్, ఆ కాఫీ కప్పు, ఆ బట్టలు, చెప్పులు ఏవో మోసుకెళ్తున్నారంట, యూజ్ ఏముంది? బట్ నేనైతే నేను అవ్వాలనుకున్నా, లేదంటే సుమన్ అవ్వాలనుకున్నా అంటే మరి మీరు స్టాండ్ తీసుకోండి, గట్టిగా మాట్లాడండి అని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. ఎవరైతే టెనెంట్స్ ఉన్నాయో వీళ్ళందరూ చెప్తారన్నమాట. నెక్స్ట్
సుమన్ అన్న మనోళ్ళు లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడతారన్న అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ భరణి అన్న చెప్తూ ఉంటాడు. భరణి అన్నేమో ఏదో అంటాడబ్బా ఓ మాట ఒక నిమిషం గుర్తు చేసుకుంటా. అక్కడ ఇమాన్యుల్ కూడా ఉంటాడు. ఇమాన్యుల్ చెప్తాడు నాకు సుమన్ 2 రోజులకి ఏమన్నాడు తెలుసా, ఎన్ని కాదు నీ ఆట నువ్వు వాడుకో అన్నా, నువ్వు ఫోకస్ చేయలేకపోతున్నావు మిగతా వాటి మీద ఇచ్చేసి అంటే నిజమని చెప్పి పక్కన సుమన్ అని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత హరీష్ అండ్ ఫ్లోరా, హరీష్ గారు ఫ్లోరా గారికి కొంచెం క్లాస్ పిక్తారనమాట. మీరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అది అని చెప్పి. సుమన్ అన్న మంచి సుమన్ కొంచెం గుడ్ అంటే గుడ్ అయితే ఏం చేసుకోవాలి, ఏదైనా ఎక్కడైనా ఇష్యూ జరిగితే స్టాండ్ తీసుకోవాలి, మీరు తీసుకుంటున్నారా, నేను అలా వండి పెట్టాను అది చేశాను మీరు నా కోసం ఎవరైనా స్టాండ్ తీసుకున్నారా, నుంచున్నారా, ఎవరు నుంచోలేదు కదా అయ్యి అని చెప్పి అని చెప్తారు. అందరితో ఉంటే అలాగా యూనిక్గా ఉండాలి, యూనిక్గా చేయాలి అని చెప్పి ఆయన సంబంధించిన విషయాలు ఆయన చెప్తా ఉన్నారు. నెక్స్ట్ భరణి రీతు ఏం మాట్లాడుకున్నారో మొత్తం తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆయన మాట అంటాడు ఏంటంటే మీరు అందరూ అరుస్తూ ఉంటారు, మీరు ఒక రియాక్షన్ ఇచ్చారు నేను చూశాను తీసుకోలేకపోయానంటే రీతు ఇది చెప్తుంది, మీరు అందరూ అరిచేస్తారు దీనికి కనీసం చిన్న రియాక్షన్ కూడా ఇవ్వకూడదా అని చెప్పి ఆయన చెప్తాడు. సో ఇలా అన్నారు అని చెప్పి చెప్తారన్నమాట. తనుజ నాతో ప్రామిస్ తీసుకున్నాడు, ఆయన మా మధ్య ఎవరి ఎంట్రీ ఉండకూడదని చెప్పాడు, ఏదున్నా నాకు చెప్పు నీకు చెప్పే రైట్స్ ఉన్నాయని చెప్పారు, నేను ఇక్కడ సారీ చెప్పలేదు, తర్వాత అట్లా కూడా అనలేదు అని చెప్పి ఆయన ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు అని చెప్పి. అంటే ఎందుకు అలాగా అంటే ఆయన చెప్పే విషయాలు చెప్తానండి. ఇంకొక నిమిషం, ఇమ్ము దగ్గర కూడా అన్నారంట నేను అరిచేస్తానని తిట్టేస్తున్నానని, మరి నా మీద ఎందుకు చూపించడం లేదు అని. సో ఆయన ఏంటంటే మన ఇద్దరి మధ్యలో ఎవరూ రాకూడదు, ఏదో ఉంటే నాకు డైరెక్ట్గా చెప్పు నీకు రైట్స్ ఉన్నాయి అని చెప్పి అలా మాట్లాడుతున్నారు. ఇంకో షార్ట్ ఇమ్ము దగ్గరికి వెళ్ళి నేను తన మీద అరిచేస్తానని ఆయన చెప్తున్నారు, అదేదో నాకే డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఏదో ఉంది సంథింగ్ ఫిషీ అన్నట్టు ఆవిడ ఇక నాన్న అంటారు, సారు మీరు ఆయన అని అంటారు. నెక్స్ట్ రీతు మధ్యలో నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నారు, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఐ వాంట్ టు టాక్ టు యూ రీతు అన్నారంట. సరే మాట్లాడదాం అనుకున్నారు, ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు కదా చెప్పట్లేదు అని చెప్పి. సేమ్ పాయింట్ మా ఇద్దరి మధ్యలో మీరు ఎందుకు రావట్లేదు అనుకున్నాం. సో నేను చెప్పాను భరణి గారు ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివిటీ, నాకు వేరే వాళ్ళు ప్రయారిటీ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు టార్గెట్ యూ, ఇంకో ఆప్షన్ లేదు అని చెప్పి ఆ గేమ్ ఏదైతే ఉందో కెప్టెన్సీ టాస్క్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. మీ మీద నెగిటివిటీ లేదు, బట్ దెర్ ఇస్ అ వాల్, మన మధ్యలో వాల్ ఉంది, లెట్స్ బ్రేక్ ఇట్ అని చెప్పి అనుకున్నాము, నాకు ఏదైనా ఉంటే చెప్పు అన్నారు, మీకు ఏదైనా ఉంటే చెప్పండి అన్నాను, నాకేం లేదన్నా మీకేం లేదన్నా ఇంకా అయిపోయింది అన్నట్టు మాట్లాడుకుంటారు అనమాట. నెక్స్ట్ తనుజ నేను ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా ఆయన కూడా నాకు డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని అంటారు. అంటే ఏదైతే ఇమాన్యుల్కి చెప్పారో ఇప్పుడు నీకేదైతే చెప్తున్నారో అలా ఆయన కూడా నాకు వచ్చి డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదని. అంటే తనుజ గారు ఏమవుతుందంటే కొన్నిసార్లు దీని విషయంలో ఆయన తప్పు పడడంలో కూడా కష్టం అనిపిస్తుంది. ఎలా అంటే మీరు తీసుకోలేరు కొన్ని విషయాలు, డైరెక్ట్గా చెప్తే రియాక్ట్ అయిపోతారు. అందుకోసం చెప్పి మీకు కొన్ని చెప్పాలని వాళ్ళు భయపడి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, రియాక్ట్ అవుతారని చెప్పి. అది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు చెప్పాలంటే భయం, ఎలా రియాక్ట్ అయితే ఏంటని చెప్పి భరణి గారు ఇమాన్యుల్ ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఇది కిందకి వెళ్ళిపోయింది, ఒక్క నిమిషం వాటర్ కూడా తాగేయాల్సింది. నెక్స్ట్ సంజన అండ్ నిమ్ము వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఎక్కువ అయిపోతున్నావు రా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు అనమాట, ఎందుకు ఎక్కువ అరుస్తున్నావు అది అని చెప్పి. ఇమాన్యుల్ ఆ పిల్ల కూడా అదే అంటుంది, మీ అమ్మ అంత అరుస్తూ ఉంటే నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు, నువ్వు ఎందుకు నుంచోలేదు నా కోసం అంటా ఉంది. సో మధ్యలో స్టాండ్ కూడా తీసుకోలేదు ఉంది అంటే ఇమ్ము మళ్ళీ అంటాడు మీ గొడవలో ఏం స్టాండ్ తీసుకోవాలి తనుజా అని అన్నాను అని చెప్పి. సో మనం ఎక్కువ అరుస్తున్నాము అది అని చెప్పి. సో యాక్చువల్గా అరిస్తే మనం నెగిటివ్ అయిపోతాము అన్న పాయింట్ ఆవిడలో ఉంది, బట్ ఈరోజు మాత్రం కొంచెం శివతాండవే చేశారు. నెక్స్ట్ తనుజ గారు డెమోన్ పాసిబుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని అడుగుతారు అనమాట, దివ్యతో చేసి నాకు ఇస్తావని అడుగుతారు. నాకు అర్థం కాలేదు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి దీనికన్నా ముందు సంజన గారు చెడుతారు అనమాట, తింటామంటే నేను తిన్నంటారు, తనుజమ్మ అంటూ ఉంటారు, తిన్నంటారు. కొన్ని పాలన తాగుతా అంటే తాగనంటారు, ఆవిడ ఫుడ్ మానిటరు ఆవిడ అడిగింది. సరే మన ఇద్దరికి పడలేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఈవిడ కెప్టెన్కి అలా డైరెక్ట్గా చెప్తారు, ఈవిడ పెట్టిన రూల్సే కదా, ఫుడ్ మానిటర్కి చెప్పాలి ఫస్ట్ నెంబర్ 1 రూల్, అది బ్రేక్ చేసి కెప్టెన్కి చెప్తారు. కానీ దీని గురించి ఇంక ఇష్యూ ఏమున్నది, ఇంకెవరు బాధలు వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ బయట తీసుకొచ్చి తనుజ రీతు ముగ్గురికి మాట్లాడుకుంటారు. తనుజ ఎందుకు ఫీల్ అవుతున్నావు ఆవిడ ఇంకా సాడ్ ఫేస్లో ఉంటారు. అక్కడ స్టాండ్ తీసుకునే మ్యాటర్ కాదు అది, ఆవిడ అనింది నేను కాదనట్లేదు, కావాలంటే రీతుని అడుగు నేను ఎన్నిసార్లు చెప్పాను, ఈరోజు చాలా టెంపర్ లూజ్ అయ్యామని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను, మమ్మీ ఆగు అని చెప్పి నేను అక్కడ కూడా అంటా ఉన్నాను, నుంచొని స్టాండ్ తీసుకునే పొజిషన్ అయితే కాదని చెప్తారనమాట. నెక్స్ట్ ఒక్క నిమిషం. సో ఇక్కడ భరణి గారి మ్యాటర్ కూడా చెప్తాను, తనుజ మీకేం చెప్పింది చేసేస్తాను అంది కదండి అని చెప్పి. తర్వాత ఇమ్ము ఏమంటాడంటే నేను ఆవిడ చెప్పాను చాలా వర్డ్స్ నువ్వు లూజ్ అయిపోతున్నావు అని చెప్పానంటే, తనుజ ఆమెకి కుకింగ్ మానిటర్ కావాలి అంటే నోరు విప్పి నన్ను అడుగుంటే నేను ఇచ్చేసేది అంది కదా, మనిషి ఎందుకు అంత ఆవేశం అంత నటించడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి. సో తనుజ గారికి కూడా
అని నాకు అనిపించినట్టు ఆవిడ కూడా అనిపించింది. ఇదంతా కాదు, ఫుడ్ మానిటరింగ్ కోసం ఆవిడ ఇదంతా చేసిందని చెప్పి, అడుగుంటే ఇచ్చేసేదని, ఇంత ఎందుకు చేశారు అని చెప్పి. సో వీకెండ్ నాగార్జున గారు దీనికి ఎలాంటి కంక్లూజన్ ఇస్తారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ డ్రా చేస్తారా, లేదు నిజంగానే అది ఎలా తిరిగింది అనేది ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది. శనివారం ఎపిసోడ్లో మెజారిటీ టైం దీని మీద గడిచిద్ది అని అనుకుంటున్నా. బట్ ఈ లోపల వీళ్ళు కలిసిపోయి అది కామ్ డౌన్ అయిపోయి అంతా అయిపోతే కనుక మళ్ళీ అది పోతుంది. నెక్స్ట్ రీతు ఇమ్ము అనమాట. నేను ఎవరికి స్టాండ్ తీసుకుంటా, ఒక విధంగా తప్పని చెప్పాను, అమ్మదే తప్పని చెప్పాను. బర్నీ అన్న స్టాండ్ తీసుకోలేకపోయాడు, యువతలేమో మనిషి ఏడుస్తుంది, ఎవరు తన సంజన గారు ఏడుస్తుంది, ఇంత పోపు అడిగానంతే, ఇంత పోపు అని చెప్పి అడిగానని చెప్పి అక్కడ స్టాండ్ ఏం తీసుకుంటాను చెప్పు, నీకు అర్థమవుతుందా రీతు అని చెప్పి. ఆ అమ్మాయి అసలు వింటం లేదు, తినంటం లేదు, తనంటం లేదు, నేను మధ్యలో స్టాండ్ తీసుకోమంటే నేను యాడ్ తీసుకుంటాను అయ్యని చెప్పి. ఈ మధ్యలో రాము పాపం కొంచెం కష్టపడి తను తిన్నో అన్నా సరే తినిపిస్తూ ఉన్నాడు, నచ్చింది. సో ఎవరికి తనుజాకి తినిపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇలా డిస్కషన్ ఇంకా కంటిన్యూ అయిందనమాట. రీతు అడుగుతుంది తనుజ, నువ్వు ఫీల్ అయ్యావా స్టాండ్ తీసుకోలేదు అంటే తనుజ లేదు అంటది. సో ఫీల్ అవుతుంటే కరెక్ట్గా చెప్పేసే, యాజ్ ఈజ్ ఓన్ వర్షన్, తనకు కూడా ఒక వర్షన్ ఉంది, అది వింటే నీకు అర్థమైందంటే ఆ వర్షన్ని వాడి దగ్గర పెట్టుకోమని అంటారు అనమాట. రీతి ఏమంటారంటే, వాడు ఏమంటున్నాడంటే నేను ఆమెకు చెప్తున్నాను నువ్వు వాష్రూమ్ కదా అది చూసుకో అని చెప్పి ఏదో చెప్పాడబ్బా. ఒక మెసేజ్ వస్తుంది, ఒక్క నిమిషం. సారీ. సో రీతి ఏమంటుందంటే, నేను ఇమ్ము పొద్దున్నుంచి ఆవిడ చెప్తున్నావు పొద్దున్నుంచి నువ్వు మాట్లాడలేసావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అది అని చెప్పి. ఇమ్ము నేనైతే డైరెక్ట్గా చెప్పాను నువ్వు పొద్దున్నుంచి అలా వర్డ్స్ లవ్ అవుతున్నావు అని చెప్తే, రీతు నీదొక పర్సనాలిటీ ఉంటుంది, నాదొక పర్సనాలిటీ ఉంటుంది, నాదేంటంటే 100 మందిలోనే నేను చెయ్యతి చెప్తాను, వీడు అలా కాదు, సో వీడు అలా చెప్పలేడని చెప్తారనమాట. తనుజ నా పాయింట్ అసలు అది కాదు, ఓనర్స్ మన మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈయన కానీ బర్నీ సార్ కానీ ఒక్కళ్ళని అలా మాట్లాడకండి తప్పు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు ఆవిడకి. ఆవిడ అన్ని మాటలు లూజ్ అయ్యి నన్ను ఏదో ఒకటి అంటున్నప్పుడు అనగానే, ఏమో స్టాండ్ తీసుకున్నా కాబట్టి నాకు బాధేసింది, నువ్వు మీ అమ్మకే సపోర్ట్ చేస్తున్నావు, నీకు చేయలేదంటే ఆమె మాట్లాడిన ప్రతిసారి నేను ఆగు 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 అని చెప్పి నేను అంటానే ఉన్నానంటే, తనుజ ఆగు అంటాం వేరే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాం వేరే. సో ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేదు ఇప్పుడు భావన. బట్ ఇద్దరు వ్యక్తులకు అవుతుంది, డిఫికల్ట్గానే ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. ఎవరున్నా బర్నీ గారైనా ఇమాన్యుల్ అయినా ఎందుకు తప్పుపడతారు ఎవరైనా. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏంటన్నది తర్వాత ఏదైనా సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అంటిల్ అన్లెట్స్ పర్సనల్ అయ్యే వరకు ఐ డోంట్ థింక్ వెళ్ళకపోవచ్చు. నెక్స్ట్ రీతు, మాకు అందరూ ఒకటే కానీ వీడికి అటు ఇటు బాండ్స్ ఉన్నాయి కదా వీడికి అని చెప్తే, తనుజ నాకేంటంటే గొడవ ఉన్నప్పుడు నువ్వెందుకు మధ్యలో మాట్లాడలేదు, స్టాండ్ తీసుకోలేదు, ఫ్రెండే కదా, సో స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి, తన మీద ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక్కసారి అని ఉంటే బాగుండేది అని చెప్పి. ఇమ్ము పొద్దునుంచి నేను అదే చెప్తున్నానని చెప్తారు, ఏదైనా నేను హట్ అయ్యాను అని చెప్పి వాడు చెప్తారనమాట. రీతు నేను ఆమెకి చాలా క్లోజు, నేను ఇమ్ముకి చాలా క్లోజు, బిగ్ బాస్ వచ్చాక మా ఇద్దరి మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, బట్ నేను 100% చెప్తున్నాను, ఇమ్ము ఇంత బతిమలాడటం ఇంత తగ్గడం చూసింది మాత్రం నీ విషయంలోనే, ఇంకెవరి విషయంలో ఇలాంటి చూడలేదని చెప్తారనమాట. నెక్స్ట్ తనుజ, నా విషయం నువ్వు అంటున్నావు కానీ నా గురించి అయితే మాత్రం స్టాండ్ తీసుకోలేదు కదా, ఏదైనా సరే తగ్గారు అన్నారు కానీ ఆవిడ మాత్రం అదే పాయింట్ మీద ఉంది. సో వీళ్ళు స్టాండ్ తీసుకునే కన్నా తనుజ గారు ముందు మీరు స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్గా నుంచుంటే బాగుంటుంది. బట్ మీరు ఆవిడే చెప్పింది అంటే నాకు మాట్లాడటం రాదు, అరవటం రాదు అని చెప్పారు కదా. నెక్స్ట్ ఇమ్ము, ఆ పిల్ల మన పిల్ల అని చెప్పాను, నీకోసం సాక్రిఫైస్ చేసిందని చెప్పాను అంటే, బిడ్డ 2 days నా మైండ్లోకి ఎక్కేసింది, అది మొత్తం పోవాలి, ఇప్పుడు అప్పుడే దిగదు అన్నట్టు చెప్పారని చెప్తాడు. నెక్స్ట్ రీతు, నీవు బర్నీ డిమాన్ మీ దగ్గర పాయింట్ ఉంది, ఆవిడ వద్దు అంటే తింటన దగ్గరికి మీరు వెళ్ళి స్పేస్ ఇవ్వండి అంటే స్పేస్ ఇవ్వరు అని చెప్పి ఇదైతే చెప్పారు. ఓకే, ఇది నీకు స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారు అంటారు, ఏదైతే ఇంత ముందు పాయింట్ 2-3 రోజులు గ్యాప్ నా మైండ్లోకి ఎక్కేసింది అన్నారు కదా, తనుజ ఏమంటారంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. 2-3 daysలో పోతుంది అంటే పోయేది అయినప్పుడు నా బ్యాడ్జ్ ఆవిడ దగ్గరికి వెళ్ళగానే తనుజమ్మ అని చెప్పి ఎందుకు వచ్చింది, ఇంత హడావుడు చేసి ఇంత గోల చేసేసి ఇంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇంత పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఆ కుకింగ్ మానిటర్ బ్యాడ్జ్ వెళ్ళంగానే మొత్తం కామ్ డౌన్ అయిపోయింది, ఇల్లంతా కామ్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత తనూజమ్మ దగ్గరికి వచ్చేసింది. సో 2-3 రోజులు టైం పెట్టేది అరగంటలో ఎలా చేంజ్ అయిపోయింది అంటది. సో హోల్ ఆపరేషన్ ఈజ్ అబౌట్ కిచెన్ మానిటర్ రోల్ అని అనుకుంటున్నా అంతే. మార్నింగ్ నుంచి ఎనిమిగా ట్రీట్ చేసి అప్పటికప్పుడు ఇది ఎలా జరిగింది అని చెప్పనమాట. నాకు ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా, నాకు ఎప్పటికీ యాక్షన్స్కి వర్డ్స్కి అదే ఇందాక చెప్పింది అనమాట, యాక్షన్స్కి వర్డ్స్కి ఎవరేం మాట్లాడతారో తెలియటం లేదు అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకున్నారు, ఈవిడ రీతో బయట రేస్ చేసిద్ది ఏంటంటే హరీష్ గారికి
అందరూ నో చెప్తే నేను ఒక్కదాన్ని ఎస్ చెప్పాను అంటే వీళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయి అదెందుకు బయట చెప్తున్నా మన లోపల మాట్లాడుకున్న మ్యాటర్ కదా అంటే మీరు ఎవరు రూల్స్ పాటించట్లేదు, నేను ఎందుకు రూల్స్ పాటించాలంటది. ఆ రూల్స్ ఏం పాటించట్లేదు అంటే బయట వాళ్ళకి ఫుడ్ ఇవ్వకూడదు అనుకున్నాం కదా, బర్నీ అన్న ఒక బనానా దివ్యకి ఇస్తాడంట, అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు పాటించాలి, నేను దానికి ముందు డెమోన్కి ఏది ఇవ్వకుండా కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పి అదొక సపరేట్ డిస్కషన్. పాత మనసులో మన రూల్స్ బ్రేక్ చేయొద్దు అని చెప్పి నువ్వు మాత్రం హరీష్ని ఎందుకు ఉంచుదాం అన్నావు, ప్రేమతో ఉంచుదాం అనుకున్నావు ఏంటి, ఆయనకి తెలిసిద్ది ఇంకా తెలిసేలా చేద్దాం అన్నట్టే కదా ఉంచుదాం అనుకున్నా అంటే ఏదైనా సరే ఉంచుదాం అనుకున్నాను కదా అంటది. నెక్స్ట్ ఇంకా ఓటింగ్ జరిగినప్పుడు లిఫ్ట్ చేయకపోతే నేను అవ్వాలని లేదా అంటే ఎవరైనా ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉంది అంటారు, అలాగే అందరూ ఉంది అన్నారు, 100% ఒప్పుకోవాలి కదా ఉంది అని చెప్పంటే డెమోన్ అన్నాడు. ఇంకోటి ఇక్కడ సబ్ మానిటర్స్, ఈ సబ్ మానిటర్ కోసం నాకు తెలిసి బర్నీ అన్న సబ్ మానిటర్ దానికోసం వచ్చింది. డెమోన్తో అన్నాడంటే ఇది ఫుల్ పవర్ కావాలి, సబ్ మానిటర్ లేదు, సో లేదంటే అదైతే ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, ఆయన ఎందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడతారు. సెకండ్ టైం ఎందుకు యాక్షన్స్కి వర్డింగ్స్కి తేడా లేకుండా పోతుంది అంటే తీసుకునేటప్పుడు ఏం బాగా తీసుకుంటున్నారు, తర్వాత మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. సో ఫుల్ ఆన్ బర్నీ గారి మీద అడుగుంది ఏంటంటే సరిగ్గా లేరు, 100% బాండ్ కాదు, ఇదేనా జెన్యున్ బాండ్ కాదేమో అని చెప్పి ఆవిడ డౌట్ అనమాట. నెక్స్ట్ మధ్యలో ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, మనది అనుకున్న తర్వాత వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా ఆయన కోసం లేండి అదంతా ఓపెన్గా మాట్లాడచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ ఇమాల్ అంటాడు ఎక్కడ గొడవ, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈయనెందుకు వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది ఏంటంటే తనుజ గారేమో అడిగేస్తే నేను ఇచ్చేస్తాను కదా సింపుల్గా, ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఈ గోలంతా ఎందుకు, ఒకరు జెన్యున్గా నమ్మున్నప్పుడు ఎందుకు ఆ జెన్యునిటీ ఉంచుకోవటం లేదు అని చెప్పి. ఈ డైలాగ్ ఇద్దరికి కొట్టారా ఒకరికి కొట్టారా అని డౌట్, సంజన గారికి కొట్టారా బర్నీ గారికి కొట్టారా అని చెప్పి, మీకు అది కావాలంటే నన్నితే ఇచ్చేస్తాను కదా అని చెప్పి ఆవిడకి అంటది. ఇంతకుముందు సింగిల్ డిస్కషన్స్లో ఈయనకే అంటది. ఇమాన్యుల్ సింపుల్గా నువ్వు ఆయనతోనే డీల్ చేసుకో, సో ఆయనకే కొట్టారనమాట, నువ్వు ఆయనతోనే డీల్ చేసుకో అంటే లేదు మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్తున్నానని చెప్తారనమాట. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆయనకు ఒక క్వశ్చన్ అడిగితే నేను ఆయనకు ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని చెప్పి ఇదే స్ట్రీట్ స్మార్ట్. ఆవిడ ఒక క్వశ్చన్ అడుగుతారు అన్న నాది ఒకటే క్వశ్చన్ ఎందుకు స్టాండ్ తీసుకెళ్ళాలంటే సుమనన్ను పిలుస్తాడు, ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, దాన్ని అలా తిప్పుతాడు అనమాట ఆయన. సో అది సంగతి. నెక్స్ట్ లోపల రామును బర్నీ మాట్లాడుకుంటున్నారు, మీకు ఎందుకు అంత ఎఫెక్షన్ అంటే ఆ అమ్మాయి కూతురులా చూసుకున్నారు కాబట్టి మీకు ఎందుకు అంత ఎఫెక్షన్ అయ్యి అని చెప్పి మామూలు డిస్కషనే. దాని తర్వాత బర్నీ అండ్ దివ్య మాట్లాడుకుంటారు. ఇది కొంచెం పెద్ద డిస్కషన్ బట్ సింపుల్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సింపుల్గా దివ్య కొద్దిగా స్మార్టే, సో ఆవిడకి ఈయన గేమ్ ప్లాన్ అర్థమైంది కానీ చదివి చెప్తే బాగుంటుందేమో అని మళ్ళీ ఆలోచిస్తున్నాను. సో ఈయన ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు ఏంటంటే నాకు సుమన్ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, నిజం మాత్రం చెప్పడం అనమాట. సో నేను 2 తనుజకి ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అనుకున్నాను అని చెప్పి, సో అటు ఇటు ఎందుకు నాకు ఈ గోలంతా 2 తనుజకి ఇచ్చేద్దాము అని అనుకున్నాను అని చెప్పి చెప్తే అప్పుడు దివ్య ఏమంటది అది నాకు అలా అర్థమైంది అని చెప్పి, అదర్వైజ్ తను ఏం చేసుకునేది 2 ఒకటి కింద పెట్టుకునేది చేసుకునేది ఏంటి అవసరం లేదు అని చెప్పి. బర్నీ మీరు వచ్చి 2-3 రోజులు అయింది, నేను బనానా ఇచ్చాను, దానికోసం కూడా ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది లోపల అని చెప్తారనమాట. సుమను సెకండ్ వీక్ వచ్చి భుజం మీద చెయ్యేసి అంటే ఆయన నామినేషన్స్ కోసం బాగా భయపడతాడు, నేను ఎట్లయినా సరే మినిమం 5 వారాలు ఉండాలి అని చెప్పాడంట. సో ఇప్పుడిప్పుడే కొంచెం పుష్ అవుతున్నాడు, సో అందుకోసం ఆయన నామినేషన్ ఉన్నప్పుడు ఆయన షివరింగ్ అవుతూ ఉంటాడు, మేము కాపాడుతూ ఉంటాం, అది చెప్తూ ఉంటాము, అన్నీ చెప్తూ ఉంటాం. ఇప్పుడు బాగా పుష్ వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఆ విధంగా కూడా ఇవ్వాల్సి వచ్చింది అర్థం చేసుకో అంటే ఈవిడేమనిద్దంటే ఆ కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత బర్నీ ఉన్నాడు తర్వాత నీకు ఏదైనా సపోర్ట్ చేస్తాను అన్న విధంగా అంటాడంట. సో నేను అక్కడ గేమ్ చూడంగానే అనుకున్నా ఇది నాది కాదు అని చెప్పి, బట్ మీరు వచ్చినప్పుడు నాకు ఒక 5% ఛాన్స్ ఉంది నాకు వస్తుంది అని అనుకున్నానంటే తర్వాత తినేమంటాడంటే ఇప్పుడు నీకు ఇచ్చినా కూడా నెక్స్ట్ వచ్చిన మళ్ళీ సుమన్ కాస్త అది వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి. సో అలాంటప్పుడు ఒకటి నీకు కలిసి రాలేదు, వేస్ట్ అయిపోయింది, ఇది మనసులో మాట, కలిసి రాలేదు నీకు వేస్ట్ అయిపోయింది. 2 నేను అందరి ముందు చెడ్డ అయిపోతా, ముఖ్యంగా సుమన్ ముందు కూడా చెడ్డ అయిపోతా, ఎందుకు అవ్వాలి, సో అన్ని ఆలోచించి చేశానని చెప్తారనమాట. ఈవిడేమో నేను ఫీల్ అవ్వలేదు అంటది. బర్నీ అంటారు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు పాయింట్స్ చెప్పారు బట్ నాకు మాత్రం ఐ రెస్పెక్ట్ యూ అన్నారు, అది అప్పుడు ట్యాప్ అని తగిలింది నాకు అని చెప్పి చెప్తారన్నమాట. దాని తర్వాత దివ్య అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు, ఐ న్యూ ఇట్స్ అ టాస్క్, ఇది అవ్వదు అని చెప్పి, నాకు ఛాన్స్ లేదని నాకు తెలుసు, ఓకే మీ దగ్గర నుంచి ఆ హోప్ ఉండే 5% అంతే, అంతకుమించి ఏమీ లేదని చెప్తారన్నమాట. బర్నీ గారు ఒకటి తనుజాకి ఇచ్చి మీకు ఇస్తే నెక్స్ట్ సుమన్కి వేస్తారు లేదా ఈ పాయింట్ నేను చెప్పేసిందే. సరే ఎనీవే దివ్య పర్లేదు ఇట్స్ ఫైన్, కానీ మేబీ యూజ్ అవుతుందేమో, హెల్ప్ అయ్యిద్ది చూద్దాం అనుకున్నాను అని చెప్పి ఏదో చెప్తా ఉంటారు అనమాట ఆవిడ. ఆపోజిట్ వచ్చింది, ఆబ్వియస్లీ వీళ్ళే మీకు క్లోజ్ కదా, తనుజా క్లోజ్, ఆయనేమో బెడ్మేట్, నో హార్డ్ ఫీలింగ్స్, నాకు ఓకే నాకు ఏమైనా పర్లేదు అంటారనమాట. ఎనీవే
ఫస్ట్ వీక్ ఆవిడ వెళ్ళిపోద్దని అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అన్ని టాస్కులు బలంగా వెళ్తాను. ఇంటికి వెళ్తే ఏముంది, మా మమ్మీ డాడీ ఎలాగో ఉంటారు నాకు చూసుకోవడానికి అని చెప్తారు. నెక్స్ట్ దివ్య గొడవ కోసం మాట్లాడతారు. ఏంటంటే నిన్న గొడవ, ఈరోజు గొడవ, ఏం ఆలోచించి ఒక ఛాన్స్ ఇచ్చామని చెప్పి మీరు అనుకున్నారు, ఆవిడకి ఎందుకు ఇచ్చారు ఫుడ్ మానిటర్ అన్నమాట. ఆవిడకి నచ్చింది చేస్తే హౌస్ అంతా బాగానే ఉంది, నచ్చంది చేస్తే హౌస్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సో మీరు ఆలోచించుకొని ఉండాల్సింది ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని చెప్పని. నెక్స్ట్ భరణి, ఇప్పుడు నేను చాలా క్లాస్ పీకాను, చాలా గట్టిగా ఇచ్చాను, మీతో కూడా చాలా మంచిగా మాట్లాడిద్ది రేపు నుంచి, చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చానని చెప్పి ఆయన అదే ఆ సాక్రిఫైజ్లు అని చెప్పి దాని తర్వాత ఇంకా చెప్పుండొచ్చు, మనకు చూపించకపోయి ఉండొచ్చు. ఆన్సర్ లేదు ఆవిడ దగ్గర, ఇదే మీ మ్యాటర్ కూడా మాట్లాడాలని చెప్తారనమాట. నెక్స్ట్ భరణి గారు, తనుజ మీద అఫెక్షన్ చూపిస్తున్నాను, రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, తను తప్పు అని తను తప్పని నోరు జారేస్తుంది, అయినా సరే నేను అర్థం చేసుకుంటాను అది అని చెప్పి ఆయన చెప్తారు రిలేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ దివ్య, నేను ఒకటి చెప్తానంటారు. ఏంటంటే మీరు కొన్నిసార్లు అందరు మంచి కోసం ఇది బెటర్ అంటారు, ఈరోజు తనుజాకి 2 ఇవ్వటం కూడా అలాంటిదే. అందరు మంచి కోసం అనుకొని ఆవిడకి వెళ్ళి 2 ఇవ్వాలనుకున్నారు, మీకు గేమ్ అర్థమైంది సరేనా, 3 వస్తే గెలిచేస్తారని తెలుసు, కానీ మీరు 2 ఎందుకు ఇచ్చారు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు సుమనానికి ఇచ్చేస్తా అన్న అయిపోయేది, కానీ మీరు కావాలని అలా చేశారని చెప్పి. ఆల్మోస్ట్ తనుజాకి 2 మళ్ళీ వేస్తే మళ్ళీ నాకు ఒకటి ఇవ్వాలి డైరెక్ట్గా, అదే అక్కడికి వచ్చి ఆలోచించడం ఎన్ని ఎందుకు, మీరు డైరెక్ట్గా చేసి ఉంటే బాగుండేది అని చెప్పి ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, సేమ్ పాయింట్. 2 అక్కడికి ఇచ్చేస్తా, ఇక్కడ ఆలోచించాలి. ఆయన ఆలోచించారు, ఆయనకి ఎవరికి వాళ్ళు క్లియర్ థాట్ ఉంది, కానీ ఇక్కడ వచ్చి 2 ఇచ్చేస్తాను వాళ్ళు ఒప్పేసుకుంటే అయిపోద్ది, నేను ఇంకెవరికి అవసరం తప్పించుకోవచ్చు అని చెప్పి. కానీ ఒకటిస్తే గేమ్ ఇబ్బంది, ఒకటి పట్టుకొని ఇక్కడ ఆలోచించి మళ్ళీ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అన్నట్టు ఇండైరెక్ట్గానే చొరకండి ఇచ్చారు ఆవిడ. నెక్స్ట్ భరణి గారు, అక్కడ 2 ఇచ్చేస్తే ఇంకెవరికి వేరే థాట్లు ఎవరికి రాకుండా ఉంటుంది కదా, ఇంక దేని గురించి మాట్లాడుకోరు కదా అన్నట్టు ఆయన. దివ్య, ఒకటిస్తే చాలు కదండి, ఇంకోటి ఏంటి కింద పెట్టుకునిద్దా, సో ఏదైనా సరే మీరు డిసైడ్ అయ్యి వచ్చి ఉంటారని నాకు అర్థమైంది, సో అది కనిపెట్టేసింది, డిసైడ్ అయ్యి వచ్చి ఉంటారు అర్థమైంది, ఊరికి అక్కడ నుంచే యాక్షన్ చేశారు అన్నట్టు. అయినా భరణి అన్న బాగానే గట్టిగానే కవర్ చేస్తూ ఉంటాడు. ఒకటి, మీరు వచ్చినప్పుడు అక్కడే ఆలోచించారు, సుమన్ నాకు డే 1 నుంచి తెలుసు కాబట్టి నేను సుమన్కే ఇవ్వాలి అని చెప్పి. అంటే భరణి అన్నట్టు అదే సుమనానికి నేను తిరిగి ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఆలోచించారు కదా అంటే దానికి లేదమ్మా నేను ఆలోచించలేదు, లేదంటే అవునమ్మా కరెక్ట్గా కనిపెట్టి అలా ఆలోచించారని చెప్పి అలా చెప్పరు, దీన్ని తిప్పేసి మొత్తం అదే సుమన్ అన్న నాకు తిరిగి చేస్తాడని అనుకుంటున్నావా, నీకు నమ్మకం ఉందా, అంటే నేను ఇంత చేశాను కదా వాళ్ళు చేస్తారో తిరిగి అంటారు. దివ్య, ఆబ్వియస్లీ చేయరు, మీరు అందరి కోసం నుంచుంటారు కానీ మీకోసం నుంచునే వాళ్ళు ఉంటారో తెలియదు అంటే అంతే. దాని తర్వాత ఒకవేళ కనుక నేను చేయకపోతే అది ఒక పెద్ద ఇదైపోయిద్ది, పెద్ద పాయింట్ అయిపోయిద్ది అది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి మాట్లాడితే నేను ఒకటే పాయింట్ మాట్లాడాను ఎలిమినేషన్లో కూడా. ఆవిడ వచ్చి భరణి గారు ఇలా చేయొచ్చా అని చెప్తే నేను చేతులు పట్టుకొని సారీ చెప్పాను, అది ఆ ఎలిమినేషన్లో ఆవిడ బట్టలు దొబ్బేశారు కదా, ఆ పాయింట్ ఒకటే నేను చెప్పాను, అంతమించి నాకేం లేవు కూడా. నెక్స్ట్ ఇంకా పనిష్మెంట్ కోసం మాట్లాడతారు, పనిష్మెంట్ అలంగానే ఇల్లంతా అల్లకల్లోలమైంది, చివరికి ఆ పనిష్మెంట్ మాత్రం అవ్వలేదు, దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు. కెప్టెన్ నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను ఎందుకు నాగార్జున గారిని అడుగుతాను, హోస్ట్ని అడుగుతాను, బట్ దాన్ని చేయలేకపోయారని చెప్తారనమాట. నెక్స్ట్ బర్నీ గారు, నేను ఆలోచిస్తున్నాను నేను ఏమైనా ఎఫెక్షన్ అలా ఇరికిపోతున్నాను ఏంటని, బట్ ఎనీవే నువ్వు స్పోర్టివ్గా తీసుకున్న థ్యాంక్స్ అయ్యి అంటే. దివ్య ఏమంటుందంటే నేను స్పోర్టివ్గా తీసుకుంటున్నానని చెప్పి దాన్ని పక్కన పెట్టేయకండి పద్దాక అది అని చెప్తే, లేదు నేను నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తానని మాట్లాడుతున్నమాట. మీకు ఏదో నచ్చే కదా మీరు హెల్ప్ చేశారు, సమ్ టైమ్స్ మీరు ఏదైనా మీరు గేమ్ బాగా ఆడతారని నా నమ్మకం ఉంది, స్పోర్టివ్ స్పిరిట్ ఉంది, మీరు ఎంతో పేషెన్స్తో చేస్తున్నారు అది ఇది అని చెప్పి కొంచెం ఇంకా డిస్కషన్ ఎండ్ చేస్తారు. లాస్ట్కి వచ్చేప్పటికి ఫీల్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. సో అది ఏదైనా వాళ్ళిద్దరు కాన్వర్సేషన్లో ఆయన మాట అంటాడంట ఆవిడ్ని, ఏంటంటే నేను అసలు ఒక భరణి నీతో మాట్లాడుతుంటే ఇంకో భరణితో మాట్లాడుతున్నట్టుంది అని ఆయన అంటాడంట. అందరికల్లా కొంచెం ఆవిడ తెలివిగానే కనిపిస్తుంది. నేనేదో పొగుడుతున్నప్పుడు మీరు ఏదో ఊరికే పొగుడుతాను కాదు, మీకు లిటరల్గా మీకు కొన్ని రోజులు అయిన తర్వాత మీకు గేమ్ అర్థమైంది. ఒకటి, ఆ అమ్మాయి నాకు మెంటల్గా వీక్గా అనిపించట్లా, ఏడవదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2 లాజిక్స్ పట్టుకుంటుంది, విషయాలు గుర్తుంచుకుంటుంది. మెయిన్ బిగ్ బాస్ అసలు కావాల్సింది విషయం గుర్తుంచుకోవటం, ఆ టాపిక్ వచ్చినప్పుడు ఈ టాపిక్కి లింక్ చేసి మాట్లాడటం. అది నేను నైట్ నేను చూశాను, విట్నెస్ చేశా, ఏదైతే పనిష్మెంట్ టాపిక్ ఉందో అక్కడ విట్నెస్ చేశా. అందుకనే ఊరికి ఎవరిని పొగడం కదా, ఎందుకు పొగుడుతాం, పైగా వాళ్ళకైనా వ్యవస్థమైన ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు మీరు అలా అనుకుని మనకైనా ఊసి వచ్చేస్తాయంటే అలా కూడా కాదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మంది, గేమ్ అంటే ఎవరైనా సపక్ అంతే, అది ఆ మ్యాటర్. సో చలో గుడ్ నైట్. వీడియో లైక్ చేశారనుకుంటున్నా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.